నమస్తే ప్రజలారా, దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో పబ్లిక్తో పాటు ఈ ముగ్గురికి కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ ముగ్గురు ఎవరెవరయ్యా అంటే కేకే సర్వేకి సంబంధించిన అధినేత, దానికి తోడు సైదులు సర్వేకి సంబంధించిన అధినేత సైదులు, చాణక్య స్టడీస్ అధినేత ముఖేష్ గారు. సో ఈ ముగ్గురికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏజీ కాలనీ చౌరస్ దగ్గర ఉన్న చాలామంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. నేను ఎందుకు ఇక్కడికి వచ్చినంటే, సో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు, అన్ని సర్వే సంబంధించిన సంస్థలు కూడా ఇదే జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉన్నారు. పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ సర్వే సంస్థలకు సంబంధించిన వాళ్ళు జూబ్లీ హిల్స్లో తిరిగి ఇప్పుడు 6,000, 7,000 శాంపుల్, 1000 శాంపుల్ తీసుకున్నామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. నిజంగా ఈ సర్వే సంబంధించిన సంస్థల టీం మెంబర్సు ఈ జూబ్లీ హిల్స్లో పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసిరా, లేకపోతే కావాలనే కొన్ని పార్టీలకు ఎడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వాస్తవాలు ఏందో తెలియాల ఉద్దేశంతో జూబ్లీ హిల్స్కు ఎర్రగడ్డ డివిజన్ ఏజీ కాలనీ చౌరస్తాకు వచ్చిన సో చాలామంది ఉన్నారు. అందరు ఒపీనియన్ తీసుకున్నాం. దాంతోపాటు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుందన్న అంశంపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చలో, నువ్వు కంటిన్యూ అయ్యి వీడియో ఎక్కడ కూడా క్లోజ్ చేయకు. యా అన్న, నమస్తే. నమస్తే. ఎక్కడన్నా మీది? ఎర్రగడ్డ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. సో నేను ఎందుకు ఇక్కడికి వచ్చిన అంటే, ఇప్పుడు ఈ ముగ్గురు కనిపిస్తా ఉన్నారా? మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈయన కేకే సర్వే, ఈయన సైదులు సర్వే, ఈయన చాణక్య ముఖేష్ అని చాణక్య సర్వే సంస్థ. సో ఈ ముగ్గురులో ఇలా టీం పేరు చెప్పి, లేకపోతే ఈ సర్వే పేరు చెప్పి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, ఎవరైనా వచ్చి సంస్థ పేరు చెప్పి మీ దగ్గరకు వచ్చి అడిగినారా? ఏం అడగలే ఇప్పుడు దాకా రాలే. ఈ 3 సర్వే వాళ్ళు ఎవరు కూడా రాలేదా? ఎవరు కూడా రాలే. ఇప్పుడు మీరు నిజమే చెప్తారు, అబద్ధాలు ఏమైనా ఆడుతారు? అబద్ధం ఎందుకు చెప్తామా, మేము చూస్తే చెప్పేస్తాం మేము. అదే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, మేము 6,000 శాంపుల్ తీసుకున్నాం, 7,000 శాంపుల్ తీసుకున్నాం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని చెప్పి ఈ 3 సర్వేలు చెప్తా ఉన్నాయి. వీళ్ళు కనిపించలే, ఇప్పుడు దాకా కనిపించలే. ఓకే, అంటే వీళ్ళంటే అధినేతలు, ఓనర్స్ కాబట్టి వీళ్ళు రాకపోవచ్చు. వీళ్ళ పేరు చెప్పి ఎవరన్నా వచ్చిరా? వీళ్ళ పేరు ఎవరు కూడా చెప్పలే. ఇప్పుడు దాకా ఎవరు కూడా రాలే. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇంకా వారం రోజులు టైం మాత్రమే ఉన్నది. ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ తిరుగుతారు గ్రౌండ్లో? గ్రౌండ్ సర్వే అంటే టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు చూడండి సార్. టీఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. వాళ్ళు ఏమంటే పనులు కూడా మంచిగా చేస్తున్నారు జూబ్లీ హిల్స్కి. మాకంటి గోపీనాథ్ సార్ మంచి పని చేసినారు, అందరికీ ఇచ్చినారు. ఏమేమి ఇవ్వాలి పథకాలు అన్నీ వచ్చినాయి మా దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్ స్టేట్లో వచ్చి ఏం పని చేయలే. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఏం పని చేస్తారు ఏమో తెలీదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర జూబ్లీ హిల్స్ ఎర్రగడ్డలో ఒక గవర్నమెంట్ స్కూల్ లేవు. ఎందుకంటే చిన్న శ్రీశైలం కొడుకున్నాడు కదా నవీన్ యాదవ్, ఆయన ఇంటి దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్ పెట్టినాడు. 10th క్లాస్ నడుస్తుంది. మాకు ఒక స్కూల్ లేవు ఇక్కడ. మొత్తం డివిజన్లో ఎర్రగడ్డ డివిజన్లో 8 కమిటీ హాల్స్ ఉన్నాయి. ఆ 8 కమిటీ హాల్స్లో ఒక్క కూడా గవర్నమెంట్ స్కూల్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ లేవు. ఇది ఫస్ట్ పెట్టాలి. ఇది పెడితే ఏమైనా పబ్లిక్కి ఫైదా అవుతుంది. ఒక్క పిల్లోడు చదివితే 1 lakh రూపీస్ పోతున్నాయి స్కూల్లో. ఇది స్కూల్ మొత్తం ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలి ఈ పని. ఫస్ట్ ఎవరు ఉన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు దాకా తెలియలే. కాంగ్రెస్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఇది కూడా తెలియదు పబ్లిక్కి. అది ఫస్ట్ కావాలి. మనకు అడుగుతురా, మీ దగ్గరికి అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ఓటు అడగడానికి వస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నది, 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ. అడుగుతురా మరి, మాకు అట్లీస్ట్ స్కూల్ కూడా గతిలేదన్న మాట ఓటర్లు అడుగుతూ ఉన్నారా? ఓటర్ ఒక్కటే మాట అడుగుతున్నారు మా దగ్గర. వీళ్ళు ఒక 5,000 ఇస్తే అక్కడ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు 5,000 ఇస్తే అక్కడ వెళ్ళిపోతున్నారు. పోరోళ్ళు పరేషాన్ అయిపోతున్నారు మొత్తం. పోరోళ్ళు పరేషాన్ అయ్యి ఏం చేస్తున్నారంటే, కొంతమంది అక్కడ వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఇక్కడ పోతున్నారు. ఒక లీడర్ వచ్చి మాకు ఇది మీకు ఏం ప్రాబ్లం అని ఎవ్వరు కూడా అడగలే ఇప్పుడు దాకా. అది ముఖ్యం. మీ బస్తీలో ఏం ప్రాబ్లం ఉంది, ఈ నాలీలు మోరీలు అదే మాటలు అవుతున్నాయి. మేము పైప్ వేసినాం, మేము ఇది వేసినాం, మేము గుంత చేసినాం.
అదే మాట అవుతున్నాయి. ఏదైనా కార్పొరేటర్ చేస్తాడు, అది పైంప్ది పని ఏదైనా ఎమ్మెల్యే చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఏముంటుంది మా దగ్గర, అది కావాలి మాకు. అది స్కూళ్ళతో పాటు హాస్పిటల్స్ కూడా కావాలి. ఎర్రగడ్డలో హాస్పిటల్ ఏమన్నా హాస్పిటల్ కూడా ఏం లేదు. ఏం లేవు. ఒక హాస్పిటల్ ఉంది, డెలివరీ హాస్పిటల్ ఉంది, శ్రీరామ్నగర్లో ఉంది. అది శ్రీరామ్నగర్ చౌరస్తా దగ్గర ఒక డెలివరీ హాస్పిటల్ ఉంది. అది కూడా ఆడవాళ్ళ కోసం పెట్టినారు. మొగళ్ళు ఎక్కడ పోవాలి, మొగళ్ళు చావాలి. మొగళ్ళు ఆడవాళ్ళ కోసం బస్సులు ఇచ్చినాడు. బస్సులు ఇచ్చినాడు. మా ఆటో వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు, అట్లనే ఖాళీ ఆటో పెట్టుకొని తిరుగుతున్నారు. అది అయింది. అది ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉన్నది అంటే ఎవరు వేవ్ ఎక్కువ కనిపిస్తూ ఉంది? మాకు ఇది చెప్పలేం సార్, ఎవరు గెలిచారు ఎవరు గెలవాలి అని. ఎందుకంటే నేను సర్వే చేసిన అది మాట చెప్తున్నాను నీకు. నేను ఆటో నడుపుతాను. కార్మిక నగర్, జూబ్లీ, మన రహమత్ నగర్, మన శ్రీరామ్ నగర్, ఇది మొత్తం డివిజన్లో ఎక్కువ హిందూస్ లేడీస్కి అడిగినా నేను. వాళ్ళు ఏమంటున్నారంటే మాకండి గోపీనాథ్కి ఇస్తాం, మేము కేసీఆర్కి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు హిందూస్. ఇప్పుడు ముస్లిమ్స్ ఓట్ అని వస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకు ఏమవుతుందంటే హాఫ్ ముస్లిమ్స్ ఇక్కడ వెళ్ళిపోతున్నారు, హాఫ్ ముస్లిమ్స్ ఇక్కడ వెళ్ళిపోతున్నారు. అది అయింది. అది ఫస్ట్ ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే ముస్లిం హాఫ్ బీఆర్ఎస్ హాఫ్ కాంగ్రెస్ పార్టీకి పోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్తుంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తెలిపింది కదా, మొత్తం మా సైడే ఉంటారని అంటా ఉన్నారు కదా. అది ఎవరు కూడా చూడండి సార్, ఎలక్షన్ తర్వాతనే తెలిసిపోతుంది మీకు. మా దగ్గర ఉన్నారు అందరూ ముస్లిమ్స్, ఇట్లా ఉంది. ఎలక్షన్ తర్వాతనే రిజల్ట్ వస్తుంది. అప్పుడు చూడొచ్చు మీరు ఎవరు గెలిచినారు ఎవరు పెట్టినారు. ఎందుకంటే మొత్తం మా దగ్గరనే ఉన్నారు అందరూ అంటే అది తప్పు. అది మాట లేడీస్ మైండ్ వేరే ఉంది. లేడీస్కి ఏమంటే కేసీఆర్ సార్ అన్ని పథకాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయింది. ఈయన వచ్చినప్పటి నుంచి మొత్తం తింటున్నాడు, ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించేస్తున్నాడు మొత్తం డబ్బులు. ఇక్కడ ఏం పథకాలు. రెండు పార్టీల మధ్యన టైట్ ఉంటుందా? బీజేపీ ఏమైనా పోటీ ఇస్తుందా? బీజేపీ ఏమైనా ఉందా? 2020 ఉంటుంది, బీజేపీ కూడా ఉంటుంది. బీజేపీ వాళ్ళు కూడా మంచిగా పని చేస్తున్నారు, చేస్తలేనని కాదు, వాళ్ళు కూడా చేస్తున్నారు మంచిగా పనులు. కొంతమందికి కాళ్ళు లేవు, వాళ్ళకి రిక్షాలు ఇచ్చినారు, వాళ్ళు కరెంట్ రిక్షాలు ఇచ్చినారు ఎల్లారెడ్డి గూడలో పిలిచి. వాళ్ళు కూడా చేస్తున్నారు, చేస్తలేనని చెప్తలేను. ఏమంటే ఇది 2020 అవుతుంది ఎట్లయినా అట్లా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక నిమిషం అన్న, జరకి ఈ సర్వే వాళ్ళు ఎవరన్నా అంటే వీళ్ళు ఏంటంటే మీడియా ముఖంగా ఏం మాట్లాడుతున్నారంటే జూబ్లీహిల్స్ మొత్తం తిరిగినాము, పబ్లిక్ ఒపీనియన్ శాంపుల్స్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు. సో ఈ 3 సర్వే పేర్లతోటి ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఏ పార్టీ గెలవబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎవరైనా అడిగినారా? ఎవరు అడగలే అన్న, ఫస్ట్ టైం చూస్తున్నా. మా ఏరియాకి ఎవరు రాలే, ఎవరికి ఎవరు అడగలే. ఓకే, వీళ్ళు 3 ప్రెస్ మీట్ పెట్టారు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో. సో ఏమంటా ఉన్నారంటే కేకే సర్వేనేమో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఈయనెవరు సైదులు సర్వే అనుకుంటా, ఈయననేమో కేకే సర్వే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ 55 ఇస్తూ ఉన్నాడు. నా చాణక్య ఆయన 43 45 ఇచ్చినట్టున్నాడు. నా వీళ్ళు ఎవరన్నా చెప్పడానికి పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది కదా, మనుషులు ఉంటుంది. వాళ్ళు నేను బయట చెప్పిపోతా మీకు పోయేటప్పుడు నేను కాంగ్రెస్కి ఓటేస్తున్నా అని, బీజేపీకి ఓటేస్తున్నా అని, ఎంఐఎంకి ఓటేస్తున్నా. ఎగ్జాంపుల్ నా మనసులో ఏముంటే అక్కడ పోయి నేను బటన్ నొక్కుతా. ఎవరి మాట నేను వినను. ఎందుకు వినను అంటే నా మర్జీ, ఇది నా ఓటు ఉంది కదన్నా, డైరెక్ట్ నేనే వేస్తా. వీళ్ళు ఇప్పుడు దాకా ఎవరు రాలే అన్నా. ఇస్ ఇట్ ఫేక్ సర్వే? ఐ గెస్ ఫేక్ సర్వే. ఎవరు వీళ్ళు? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటన్నా, ఇప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ ఈ 3 సర్వే సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కనుక కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని చెప్పినారు అనుకో, అరే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంట, గెలిచేటోళ్ళకే ఓటేస్తే అయిపోతుంది, పబ్లిక్ కూడా ఇట్లా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఈ సర్వే ఎఫెక్ట్ ఇంపాక్ట్ కూడా పబ్లిక్ మీద పడుతుంది కదా. అరే అన్న అది రాంగ్. ఎవరు సర్వే ఇంపాక్ట్ పబ్లిక్ మీద పడదు. ఎందుకంటే అన్న దిస్ ఈజ్ నాట్ 1990 అండ్ 1995 2000. దిస్ ఈస్ 2025 25 అన్న. జనరేషన్ చాలా టాప్లో ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ కాల్ చేసి నీకు మాట్లాడుతున్నా. ఒక 15 years బిఫోర్ నేను ఇక్కడ చెప్పిండి ఇక్కడే అయిపోతుంది, అక్కడ పోదు న్యూస్. ఇప్పుడు పబ్లిక్ వేరే అన్న, టోటల్ వేరే. దిస్ ఈస్ సర్వే ఇస్ రాంగ్. పబ్లిక్ హార్ట్లో ఎవరు ఉన్నారు వాళ్ళు వేస్తారు. ఓకే అన్న. ఇప్పుడు ఎలక్షన్స్కి ఒక 1 week టైం మాత్రమే ఉన్నది. అన్ని పార్టీలు బాగానే తిరుగుతూ ఉన్నాయి. ఎవరి వేవ్ ఎక్కువ కనిపిస్తూ ఉంది, ఎవరు బయటపడే అవకాశం ఉంటుందన్న?
అన్న అన్న అందరు పార్టీ వే బాగానే ఉన్నాయి, అందరు బాగానే తిరుగుతున్నారు. ఇప్పుడు చూసినా ఇప్పుడు దాకా లైఫ్లో ఇట్లాంటి ఎలక్షన్ కాలే అన్న, ఇప్పుడు దాకా లైఫ్లో కాలే. అరే అన్న ఎక్కడెక్కడో ఎమ్మెల్యేస్ వచ్చి మాకు చెప్తున్నారు యూ గోయింగ్ టు ఓట్ ఫర్ అస్, వి విల్ డూ ద వర్క్ అని. ఎందుకు వచ్చి ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అంతా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీరు? ఇంత అగర్ మనసులో ఏమైనా ఉంటే బిఫోరే రావండి, మీరు బిఫోరే చేయండి అన్న, అయిపోతుంది కదా. ఇప్పుడు చెప్తున్నారు ఓట్ వేయండి, అది చేయండి అన్న. ఫస్ట్ టైం చూస్తున్నా అన్న, దేర్ ఆర్ మెనీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఆర్ కమింగ్ ఇన్ అవర్ ఏరియా. అరే అన్న సీఎం కాన్వే వచ్చేసింది అన్న మా ఏరియాలో. ఇప్పుడు దాకా అరే వచ్చింది, ఇప్పుడు దాకా చెప్పు సీఎం కాన్వే వచ్చేసింది. సో ఎలక్షన్ ఎట్లా నడుస్తుంది? టాప్ లెవెల్లో నడుస్తుంది అన్న ఎలక్షన్. అన్న ఎవరైనా ఏమైనా చెప్పని అన్న, పబ్లిక్ ఎవరికి వేయాలంటే ఓట్ వాళ్ళకి పోయేస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఎడ్యుకేట్. అప్పుడుది పబ్లిక్ కాదు, అప్పుడంతే వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ వేరేలాగా అన్న, టోటల్ వేరే. ఓపెన్గా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీరు చూస్తారు, అబ్జర్వ్ చేసే ఉంటారు. 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన అంటే పబ్లిక్ ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ ఉప ఎన్నిక పైన. ఎందుకంటే తెలంగాణ మొత్తం ఇటువైపు అయితే చూస్తూ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తున్న చర్చ బలంగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? అన్న ఎవరైనా కలిసిని అన్న, ప్రాబ్లం లేదు. కలిపితే ఎక్దమ్ పని రాయల్గా చేయండి అన్న, రాయల్టీగా పని చేయండి. ఫుల్ డబ్బులు పెట్టుకున్నారు, దోసుకుంటున్నారు, ఆ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. పని పబ్లిక్కి చేయండి అన్న, అంతే. వాళ్ళు చెప్తున్నారు కొంచెం ఉన్న పరిస్థితుల్లో అంటే నిజాయితీగా పనిచేసే లీడర్ కానీ రాజకీయ నాయకుడు కూడా కనిపిస్తూ ఉన్నా అన్న. నవీన్ అన్న ఏం చెప్పిండు అంతే అన్న, ఎడ్యుకేషన్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పిండు, ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ 2 కాలేజెస్, ఇంకా స్కూల్స్ కొత్తది వేస్తానని చెప్పినారు అన్న. ఒక స్కూల్ వేస్తే అన్న, స్కూల్లో ఫస్ట్ నుంచి 10th దాకా బ్యాచ్ ఉంటుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 10th దాకా వచ్చి అబ్బాయి ఎడ్యుకేషన్ వచ్చింది అనుకో, అబ్బాయి ఆలోచిస్తారు ఇంకా డెవలప్ అవుతానికి. అర్థమైంది మీకు? డాక్టర్స్ వస్తారు, ఇంజనీర్స్ వస్తారు. అప్పుడు నవీనంద ఒకవేళ స్కూల్స్ వేసిండు, కాలేజ్ వేసిండు అనుకో, దెర్ ఆర్ మెనీ పూర్ పీపుల్స్ గోయింగ్ టు డూ ఎడ్యుకేషన్ అన్న. పోయి చూడండి అన్న, ఇంట్లో ఫీజెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి అన్న, దెంగుతున్నారు ఫీజెస్. ఎట్లా దెంగుతున్నారు అంటే అన్న, ఒక నార్మల్ పర్సన్ ఎడ్యుకేషన్ అంటే నార్మల్ స్కూల్లో పోతే గవర్నమెంట్లో అంత టాప్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఉండదు అన్న, ప్రైవేట్లోనే పోతాను. కానీ ప్రైవేట్కి స్కూల్స్కి ఫీజెస్ ఎంత ఉన్నాయన్న, ఈవెన్ వాళ్ళు బుక్స్కి వాళ్ళు 10,000 పర్ యానం తీసుకుంటున్నారు అన్న. నార్మల్ మిడిల్ క్లాస్, నేను కూడా మిడిల్ క్లాస్ అన్న, నాకు 2 కూతురు ఉన్నారు, నా కూతుర్లు చదువుతారు. పర్ యానం నాకు 1,00,000 రూపాయలు అవుతుంది. నేనంటే పని చేస్తున్నా. ఒక ఆటో వాడు 1,00,000 రూపాయలు ఎట్లా కడతారు ఎడ్యుకేషన్కి? దిస్ ఈజ్ అ పాయింట్ అన్న. అన్న మీరు అగర్ ఇవ్వాలంటే అన్న, అగర్ ఏదన్నా పార్టీ వచ్చింది అనుకున్నా, ఇక్కడ నుంచి వచ్చి ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎడ్యుకేషన్ మీద అన్న. ఎడ్యుకేషన్ వస్తే మన దగ్గర డాక్టర్స్ వస్తారు, ఇంజనీర్స్ వస్తారు, సైంటిస్ట్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, అందరు వస్తారు అన్న. అందరు మనతోనే ఉంటారు, ఎవరు మనకి అవసరం లేదు. ఇప్పుడు ఈ 3 పోటీలు ఉన్న వాళ్ళు చెప్తుర్రా, మేము గెలిస్తే స్కూల్ డెవలప్మెంట్ చేస్తాం, హాస్పిటల్ డెవలప్మెంట్ చేస్తాం, పేదోనికి కావాల్సింది 2 కావాలన్న ఆలోచన ఏ నాయకుడు కన్నా కనిపిస్తూ ఉందా అన్న? ఒక నవీన్ అన్న ఇంటర్వ్యూలో చెప్పినారు, నేను చూసిన అన్న. నవీన్ అన్న చెప్పినాను, ఫస్ట్ డ్రీమ్ నాది ఇక స్కూల్స్ అండ్ కాలేజెస్ కట్టియాలి ఇక్కడ, ఎడ్యుకేషన్. ఎందుకంటే అన్న నవీన్ అన్న చూస్తున్నారు కదా అన్న, స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు, మనకి ఏం కావాలి. అరే అన్న ఎగ్జాంపుల్ నా కొడుకు ఉన్నారు, పెద్ద అయిన తర్వాత నువ్వు ఆటో నడుచుకోవడా అంటే మంచిగా ఉంటుంది. నా ఆలోచన ఏముంటుంది, నా కొడుకు ఏమన్నా మంచి పెద్ద మంచి చేయాలి, ఎడ్యుకేషన్ చదవాలి, తర్వాత 100 మందికి జాబ్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ వస్తుంది కదా అన్న, నార్మల్ ఎడ్యుకేషన్ రాకపోతే ఎక్కడ వస్తుంది చెప్పు? మంచిగా నవీన్ అన్న అని రెస్పెక్ట్గా మాట్లాడుతారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచోళ్ళు కాదు, రౌడీలు అన్న చర్చ బయట బాగా జరుగుతూ ఉంది కదా, బలంగా జరుగుతూ ఉంది. తెలియదు అన్న నాకు, జస్ట్ నేను ఇంటర్వ్యూస్లో చూసినా క్యాజువల్గా, అదే మీకు చెప్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంది నేను లోపల పోయి ఎక్కడ చూసినా అన్న, చూస్తే నేను చెప్పొచ్చు కదా అన్న, చూడలే. మీ ఆలోచన ఏంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది బెటర్ అంటే? 3 సార్లు మాగంటి గోపీనాథ్ ఇక్కడ నుంచి గెలిచినాడు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన మీరు అబ్జర్వ్ చేస్తారు, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీరు చూసే ఉన్నారు. సో ఎవరు బయటపడే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉందన్న? అన్నాగా నేను ఆలోచన నాకు చెప్పినా అనుకున్నా, వాళ్ళు గెలవరు చెప్తున్నా. పబ్లిక్ ఎవరికి ఓట్ వేయాలంటే పోయి వాళ్ళకి ఓటేస్తుంది. ఓకే అన్న, నా ఆలోచన మీద సీఎం కూర్చోలే, నా ఆలోచన మీద పిఎం కూర్చోలే. నేను దస్ కామన్ మ్యాన్ అన్న, ఐఎమ్ కామన్ మ్యాన్, దస్ ఇట్. ఓకే, పైసా మీద ఏమైనా డిపెండ్ అయిందా గెలుపు? అంటే ఓటుకి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు బయటపడే అవకాశం అట్లేమని ఉంటుందా? ఇక్కడ
ఇది పైసల మ్యాటర్లో చాలా దూరం ఉంటాను నేను. నాకు తెలియదు, నేను ఇప్పుడు దాకా తీసుకోలే, నాకు తీసుకోను కూడా, నాకు ఎందుకు అన్న అవసరం. ఇంకోటి మాట పైసల మీద అంటే నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినావు, మస్తు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినావు అన్న. లాస్ట్ ఎలక్షన్ అయింది కదా అన్న, 10,000 పబ్లిక్కి ఇచ్చినారు, 10,000 పబ్లిక్కి ఇచ్చినారు అన్న. ఎవరికి అవసరం ఉన్నాయి వాళ్ళకి డబ్బులు రాలే అన్న ఎవరికి వచ్చినాయి డబ్బులు? ఓన్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు లైన్ మీద ఉన్నారు అన్న, వాళ్ళు లైన్ మీద ఉన్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు డబ్బులు. ఎవరు మనిషికి అవసరం ఉంది అక్కడ దాకా డబ్బులు ఇవ్వట్లే అన్న. బయట చిన్న చిన్న లీడర్స్ తీసుకుంటున్నారు, ఏమైనా చేసుకుంటున్నారు. అర్థమైంది మీకు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరన్నా జర్రా ఒక్క నిమిషం మనోళ్ళేనా? ఓకే దాగిదా గిడికి అన్న. మీరు ఎక్కడనే? ఇక్కడ లోకలేనా? ఎక్కడన్నా? మహబూబ్ నగర్. అంటే మీరు ఇక్కడే ఉంటారా? అవునా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 15 years. 15 years. ఓటు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా? మరి ఇక్కడ ఓటరే కదా, ఇక మీరు ఇక్కడనే చెప్పుకోవచ్చు ఇక, అంతేనా? ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఫోటోలో ముగ్గురు కనిపిస్తావురా. ఇప్పుడు ఈ సర్వే పేరు చెప్పి ఎవరన్నా చాణక్య కానీ లేకపోతే కేకే సర్వే, సైదుల్ సర్వే అని చెప్పి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ అని ఎవరన్నా అడిగిరా మీకు? ఇక్కడ ఇలా టీం మెంబర్, ఇలా టీం పేరు, టీం వాళ్ళు కానీ లేకపోతే ఇలా సంస్థ పేరు చెప్పి కానీ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిరా? రాలే. ఎట్లీస్ట్ ఈ ముగ్గురు ఎవరన్నా వచ్చిరా? జర మంచిది చూడు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండు. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాదు, వీళ్ళు సర్వే చేసిరు. జూబ్లీస్లో ఎవరు గెలవబోతారని సర్వే చేసిరు. ఎవరన్నా వీళ్ళు వచ్చిరా? రాలే. ఎవరు రాలే. పోనీ ఈ సర్వే పేరు చెప్పి ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిరా? రాలే. ఎవరు రాలే. చలో, ఇక్కడే 15 ఏళ్ళ నుంచి ఉంటారు కదా, ఏ పార్టీ మంచిగా గట్టిగా పనిచేస్తుంది ఇక్కడ? ఏ పార్టీ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది? బీఆర్ఎస్ పార్టీ. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే పని మంచిగా చేస్తుందని వాళ్ళు గెలుస్తారు అంతే. కాంగ్రెస్ ఈ 2 ఏళ్ళలో ఏం చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, వాళ్ళు ఏం చేయట్లేదా? వాళ్ళు ఏం చేసిండ్రు? ఏం చేయలే. వాళ్ళు ఏం చేసిండ్రు మీరే చెప్పండి. ఏం చేయలే వాళ్ళు. ఉట్టిగా బస్ కిరా పెంచిండ్రు వాళ్ళు. ఇంకా 5 రూపాయలు పెంచిండ్రు, 10 రూపాయలు ఉండే మినిమం, 15 రూపాయలు 20 రూపాయలు చేసిండ్రు వాళ్ళు. ఇంకా ఏం చేయాలి మనం? అంటే ఇప్పుడు కేసీఆర్కి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చాం కదా, మాకు కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఒక్కొక్కటి చేస్తామని చెప్తా ఉన్నారు. చేస్తే ఏం చెప్పలేము కదా, ఇప్పుడు అదాగా చెప్తున్నాం, వచ్చేదాకా ఏం చెప్పలేము. ఇప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తున్నాం, ముందు ఏం జరగబోతుందో చెప్పలేము కదా. మీకు తెలుసా? ఒక మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు ముగ్గురు పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ ముగ్గురులో ఎవరెవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసా? వాళ్ళ పేర్లన్నా మీకు ఐడియా ఉందా? ఎవరెవరు? గోపీనాథ్ భార్య, ఓకే, सुमिता है, बीजेपी कांग्रेस का तो वो है ना भाई, विष्णुवर्धन रेड्डी, नवीन यादव पोटी చేస్తాం. नवीन कुमार यादव बीजेपी का नहीं मालूम, తెలియదు అది, ఇద్దరిది తెలుసు. ఓకే, తెలుసా? ఇప్పుడు నవీన్ యాదవ్ ఫ్యామిలీ గురించి తెలుసా? ఎలాంటి వాడు నవీన్ యాదవ్? ఈ సునీత ఎట్లా అందుబాటులో ఉంటుండే వాళ్ళ భర్త బతుకున్నప్పుడు? బీఆర్ఎస్ అయితే తెలుసు, వాళ్ళ తిరిగినాము తెలుసు. కాంగ్రెస్ తెలియదు, బీజేపీది తెలియదు. ఓకే, సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది, కానీ వీళ్ళు ఎవరైతే రాలే కదా. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించి చెప్తున్నా, రాలేదు. ఎవరైనా గిట్నే మైక్ వేట కూడా వచ్చి ఎవరు గెలుస్తారు అట్లా ఎవరైనా అడిగినారా? ఏం అడగలే. జర ముందుకు రావన్నా, జర ఎట్రా. ఎక్కడ మనది? ఎక్కడ మనది? यहाँ के अपन सुल्तान नगर के इनकी ले लो. మాట్లాడండి ఆల్రెడీ. 1 minute. ఎక్కడ మనది? ఎక్కడ? ఎర్రగడ్డ. ఓకే, ఏమన్నా మారిందా ఎర్రగడ్డ ఈ 2 ఏళ్ల కాలంలో? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ కాలేదు, అట్లానే ఉన్నాయి అన్ని అంతే. ఓకే, నాకు అయితే రేవంత్ రెడ్డి ఆటో ఇచ్చినాడు, ఈ స్కీమ్లా తీసుకున్నా. మిషన్ వచ్చింది నాకు కాంగ్రెస్లా, కేసీఆర్లా ఏం రాలేదు నాకు ఈ స్కీమ్. ఏ స్కీమ్లు ఇచ్చింది నీకు రేవంత్ రెడ్డి? ఇది ఆటో స్కీమ్ ఉంది కదా, అదే ఈ స్కీమ్లా వచ్చింది నాకు ఆటో అయితే. మీకు ఆటో వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డికే మీ ఓటు? అవును, నాకు అయితే వచ్చింది కదా. కేసీఆర్ హుకుమత్లో ఏం రాలేదు. ఇల్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఆయన, ఏమి ఇవ్వలే. మస్తు తిరిగినాం, ఇవ్వలే. నేను ఎందుకు వచ్చి అంటన్నా, మీరు పనుందంటారు కాబట్టి. ఇప్పుడు ఈ ముగ్గురు సర్వే సంస్థలన్నా, ఇప్పుడు మేము ఎట్లయితే మీ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నామో, ఈ ముగ్గురు కూడా వీళ్ళ టీం వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసారంట. సో ఎవరన్నా వచ్చిరా అన్న? ఈ ముగ్గురు కేకే కావచ్చు, సైదుల్ కావచ్చు, చాణక్య కావచ్చు. ఇప్పుడైతే మేము పనికి పోయి వస్తాం, పొద్దుగాల 6 గంటలకి పోతాం. ఈ టైంలో వస్తాం. మాకు తెలియదు ఇంట్లో వచ్చినారు రాలే ఏమో తెలియదు. ఇప్పుడు మీరు ఆటో నడుపుతారు కాబట్టి ఇలా టీం మీ ఒపీనియన్ కూడా తీసుకున్నారంట. మిమ్మల్ని ఎవరన్నా అడిగిరా ఎవరికి వేస్తారు ఓటు, ఎవరు గెలుస్తారు? ఎవరు అడగలే, మాకైతే ఎవరు అడగలేదు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? నేనైతే పక్కా చెప్తున్నా, కన్ఫామ్ నవీన్ యాదవ్ గెలుస్తాడు.
ఆయన మంచోడు కాదంటారు కదా, రౌడీ అని అంటారు కదా. అన్న అందరు ఇప్పుడు నేను కూడా ఉన్నా, అరే అంజద్ ఇట్లా ఉన్నాడా అని మీరు చెప్తాడు, ఈయన ఏమంటారు అరే మంచి ఎవడో చెప్తాడు. పాలిటిక్స్ అన్న ఇక ఆయన అట్లానే చెప్తాడు. ఆయనకి వచ్చింది ఏమో కేసీఆర్ ఇచ్చినాడేమో, నాకు ఏమి ఇవ్వలే. ఓకే, ఇప్పుడు మీరు ఆటో ఇచ్చిరని చెప్పి నవీన్ యాదవ్ ఓటేస్తా అంటారా, అంతేనా? మిషన్ ఇచ్చినాడు, బట్టలు పుట్టు మిషన్. అది ఇచ్చినాడు. థ్యాంక్ యూ సో కొంతమంది ఆటో కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనం వచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే ఈ సర్వే సంబంధించిన వాళ్ళు 6,000 7,000 శాంపుల్ తీసుకున్నామని చెప్తారు కదా, నిజంగా వచ్చారా లేకపోతే ఏదైనా పార్టీ దగ్గర పైసలు తీసుకొని వీళ్ళు పార్టీలకు పాజిటివ్ ఇచ్చే ప్రయత్నం చేసిరా? సో అందుకే మనం ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. సో అన్న ఒక 1 మినిట్ అన్న. సో ఏం లేదు, ఈ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు కదా, ఈయన కేకే సర్వే, ఈయన సైదుల్ సర్వే, ఈయన చాణక్య సర్వే. ఈ ముగ్గురు రీసెంట్గా సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ పార్టీ గెలవబోతుంది, ఈ పార్టీ గెలవబోతుంది, 55%, 17% గెలవబోతుందని చెప్పారు. ఈ 3 పేర్లు చెప్పి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఎవరు గెలవబోతున్నారు అని ఎవరైనా అడిగినారా మీ దగ్గరికి వచ్చి? నాకైతే ఎవరు నేను ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సో పోనీ వీళ్ళు ఇలా సర్వే పేరు చెప్పుకొని ఎవరైనా మీకు అడిగిరా ఎవరు గెలుస్తారు? నేను ఇవ్వనండి అసలు. ఇవ్వరు. నేనేం ఒకటే అడుగుతున్నా, ఎవరైనా వచ్చిరా మీ దగ్గరికి? నేను చెప్పలేనని చెప్పాను కదా, ఎవరికి నేను ఇంటర్వ్యూ సెలెక్షన్ అంటే ఇంటర్వ్యూ. ఓకే, నేను ఏమంటున్నా, వీళ్ళు ఎవరైతే మీ దగ్గర రాలే కదా, నాకు ఎవరు అడగలేదు, ఎవరికి ఇవ్వలేదు, వచ్చినా నేను ఇవ్వలేదు. ఓకే ఓకే రైట్. మీ దగ్గరికి ఎవరైనా వచ్చిరా వీళ్ళు? మేము ఓల్డ్ సిటీలో ఉంటాను నేను. ఓల్డ్ సిటీలో అంటే ఆటో ఇక్కడే నడుపుతారా? ఇక్కడ లేదా? ఇప్పుడు కూడా సార్ సరే. సో అందరి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఏమనుకుంటా ఉన్నారు పబ్లిక్, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అన్న? 1 మినిట్ అన్న, 1 మినిట్ మాట్లాడరా. ఈ ముగ్గురిట్లలో ఈ కేకే సర్వే, సైదులు సర్వే, చాణక్య సర్వే పేర్లు చెప్పి ఎవరు గెలవబోతారో మీకు అడిగినారా? అడిగినా, నా ఇల్లు కాదు అడిగింది. వీళ్ళు అయితే రాలే కదా, వచ్చిరా? రాలేదు కదా. మరి ఈ 3 పార్టీల వాళ్ళు వచ్చి అడుగుతారా, ఓటేయని అని అడుగుతారా? కారు గుర్తోళ్ళు, చేయి గుర్తోళ్ళు, పువ్వు గుర్తోళ్ళు అన్న అడుగుతా అన్న, మన ఇష్టం, ఎవరికి వేయాలి ఓటు, ఎట్లయినా వేయాలి కదా ఓటు. అంతే. మళ్ళా గాలి ఎవరిది గట్టిగా అనిపిస్తుంది? గాలి ఎవరి సైడ్ పోతుంది? గాలి 2 సైడ్ ఉంది సార్. 2, ఒకటి కాంగ్రెస్, ఒకటి ఏం లేదా గాలి? అన్ని నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడే తిరుగుతురు, మీ మీదే పడుతురు. ఇప్పుడు ఎట్లా మరి పైసలు ఎవరు ఎక్కిస్తే వాళ్ళకి ఓటు అంటురా, లేకపోతే ఆలోచించి? ఇప్పుడు దాకా ₹1 కూడా తీసుకోలే. ఇగో అవతల మాకు అవసరం కూడా లేవు, 1,00,000 కూడా ఇస్తే తీసుకో మేము. అంతే, మాకు ఓటు నచ్చింది ఇస్తాం మేము. ఇప్పుడు మీకు గిరాకీ ఎక్కువ అవుతుందా? ఈ పబ్లిక్ వెళ్తుంది, వెళ్తుంది. అంతే. ఓకే, ఎవరు వచ్చారు? కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ ముగ్గురు వచ్చిన ఇక్కడికి ఓటు అడిగిన వచ్చారు. ఓకే, ఎవరికి అంటే ఎక్కువ ఎవరికి అవకాశం ఉంది? ముగ్గురు వచ్చిన ముగ్గురుకు నేను ఇస్తా అని చెప్పిన, ముగ్గురు చెప్పిన. ఓకే, అదే చెప్పాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీది ఓటు ఉందా? అన్న మనది ఇక్కడేనా? ఇక్కడే ఓటు ఉందన్న? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు ఇక్కడ? 17 years. 17 years. సో అన్న నేను ఎందుకు ఇక్కడికి వచ్చినట్టన్నా, ఇప్పుడు ఈ ముగ్గురు ఫోటోలు ఉన్నాయి కదా, ఈయన కేకే సర్వే, ఈయన సైదులు సర్వే, ఈయన చాణక్య సర్వే. సో ఈ ముగ్గురు ఒక వారం రోజుల పాటు ఈ జూబ్లీస్లో తిరిగినారంట, ఒక 6,000 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎట్లుంది అడుగుతూ ఉన్నారంట. ఈ 3 సర్వే సంస్థల పేరు చెప్పి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఎవరు గెలుస్తారని అడిగినారు? వేరే వేరే టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి అడిగిరు. పర్టికులర్గా మేము ఈ సైదులు సర్వే, ఫలానా సర్వే అని పేరు చెప్పలేదు అన్నమాట. ఒపీనియన్ తీసుకుంటున్నాం మామూలుగా అని చెప్పేసి అడిగిరు అనుకో. ఈ సర్వే పేరు చెప్పి మాత్రం మీ దగ్గర మాత్రం రాలేదు, ఎవరు రాలేదు. ఎట్లా ఉందన్న, ఎవరెవరు గట్టిగా తిరుగుతారు? 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. ఎవరు ఎక్కువ తిరుగుతూ ఉన్నారు? అందరు తిరుగుతున్నారు అన్న, అందరు తిరుగుతున్నారు. అందరు కూడా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక జనాలు ఏమనుకుంటారో మనకు తెలియదు కదా. ఎట్లుందన్న ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన, ఎవరు బెటర్ అని పబ్లిక్ అనుకుంటా ఉన్నారు? కేసీఆర్ అయితే అన్ని అడగక ముందు అన్ని ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంకా చేస్తామని ఇంకా ఏమి ఇవ్వలేదు కదా, వాగ్దానం. ఇంకా బస్సు, అది కరెంటు, అది తప్ప ఇంకేం ఇవ్వలేదు. వీళ్ళంటూ టైం ఇవ్వాలి, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా అని అంటా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అంటే 2 years ఏం తక్కువ టైం కాదన్న, 2 years చేయడానికి ఏం తక్కువ టైం కాదు, చాలా రోజులు అయిపోయింది. నాకు తెలిసి ఇంకేం చేయలేడు.
అంతే అంతే. ఓకే. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ ఉన్నాడు, మాగంటి సునీత, దీపక్ రెడ్డి ఉన్నారు. సో ఈ ముగ్గురులో మీకు ఎవరైనా పరిచయమా? ఎవరు బెటర్ గెలుస్తా అన్న ఆలోచనకి ఏమైనా వచ్చారు? అంటే క్యాండిడేట్ ఇప్పుడు టీఆర్ఎస్కి కొత్తగా మగండి గోపినాథ్ అయితే చనిపోయింది కదా, ఈమె గురించి ఇంకా జనాలకు ఎవరికి తెలియదు. ఈ నవీన్ యాదవ్ అయితే కొంచెం 2-3 సార్లు నిలబడి ఓడిపోయింది కదా, అంటే జనాలకు కూడా పరిచయం ఉంది నవీన్ యాదవ్ గారు. ఈమె సునీత అయితే మాగంటి సునీత అయితే కొత్త కదా. మరి ఉంటుందా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే చెప్పలేమన్నా, ఇంకా ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పలేము. ఇంకా వీళ్ళు ఎట్లాగో అధికారంలో ఉన్నారు కదా, వీళ్ళేమన్నా ఇంకా అధికారాన్ని ఉపయోగించుకొని ఇక ఏదైనా మ్యానిపులేట్ చేస్తే చెప్పలేము. ఓటుకు పైసలు బాగానే ఇస్తారు, ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి అన్ని పార్టీలకు కీలకం కాబట్టి పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం అట్లా ఏమైనా ఉంటుందన్నా? అట్లా ఏమి ఉండదు అన్న. జనాలు చాలా, మన తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈ పైసలకి లొంగిపోతారని అయితే నేనైతే చెప్పలేను, కానీ చూస్తారు పని ఎవరు మంచిగా చేస్తారు, పని చేస్తున్నారు దాని పనిని బేస్ చేసుకొని ఓటేస్తారు ఎప్పుడైనా. వీళ్ళైతే రాలే కదా, వీళ్ళైతే ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళైతే రాలే. ఈ సర్వే పేర్లు మీరు చెప్పిన పేర్లు అయితే చెప్పలేదు ఎవరు. మామూలుగా వేరే టీవీ ఛానల్స్ నుంచి వచ్చినాము అని చెప్పేసి వీళ్ళైతే రాలేదు. సో మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మనకి ఇక్కడే ఉందా ఓటు ఇక్కడే ఉందన్న లేదా? ఓకే. ఎక్కడన్నా? ఆంధ్ర. సో అంటే నార్మల్గా మీకు ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సరే, మీకు ఇక్కడ తెలంగాణకు సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరు గెలుస్తారు అంటారన్నా? అదే మన నవీన్ యాదవ్ అన్న గెలుస్తారని అనుకుంటున్నాం. మీరు అనుకుంటారా అంటున్నారు? అట్లా అంటున్నారు, అనుకుంటున్నాం. ఓకే, మేబీ ఆయన గెలవచ్చు అని చెప్పేసి చాలా ఇది ఉందన్నమాట. ఇప్పుడు మీ ఆంధ్ర సైడ్ కూడా ఉప ఎన్నిక వస్తే ఇంతే అడవైడ్ ఉంటుందా అన్న? తెలంగాణలో ఉన్నట్టే అక్కడ కూడా సేమ్ అట్నే ఉంటుందా? ఉంటుంది, ఆబ్వియస్లీ ఎక్కడైనా అంతే కదండి, ఉంటుంది. ఉప ఎన్నిక ఉంటే ఖచ్చితంగా ఆ ఏరియా మట్టికి ఆ అడవుడు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. పైసతోటేనా అక్కడ కూడా రాజకీయం? ఎక్కడైనా అంతేనండి, ఎక్కడైనా అంతే. ఎవరికైనా ఎంత ఇచ్చారని చెప్పేసి అనుకుంటారు కదా. సో అది పోవాలి, మన జనాలు ఎడ్యుకేటెడ్ అవ్వాలి ఖచ్చితంగా. డబ్బులు తీసుకోకుండా మనకి ఏంటి ఎంతవరకు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి రోడ్లు బాగు చేసేయడాలు ఇది కాకుండా, సో అది త్రోట్ ఉంటే డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనమాట. మనం కృష్ణానగర్ చూస్తాం, కృష్ణ ఎప్పుడు మునిగిపోతుంటుంది, మనకు తెలియదు ఏముంది. ఇప్పుడు మళ్ళీ రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఏదో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి. మామూలు టైంలో చేయాలి కదండి. ఎట్లుందన్న అక్కడ చంద్రబాబు పరిపాలన ఎట్లుంది? బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏమనుకుంటారు అంటే, మీ ఏపీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే పర్టికులర్గా నేను అంత పట్టించాను, బట్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువ తిరిగాను. నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అంటే ఇంటర్నల్ కన్నా ఎక్స్టర్నల్ ఉన్న వాళ్ళకందరికీ నవీన్ యాదవ్ మీద ఇది ఉంది, పాజిటివ్ వైబ్ ఉంది. అండ్ ఈయన మాగంటి గారు గోపిచంద్ ఆయన చనిపోయారని చెప్పేసి ఆయన వైఫ్ గారిని నిలబెట్టారు. సో ఆ సెంటిమెంటల్తో వెళ్తే రాజకీయం అనేది అంటే డెవలప్మెంట్ అనేది చూడలేం. ఇప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఎవరు చేస్తున్నారనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి కదా జనాల్లో. సో సింపుల్ క్వశ్చన్ అన్న, ఎందుకు ఇక్కడికి వచ్చినంటే ఈ 3 సర్వే సంస్థలన్న, సో 6,000-7,000 శాంపుల్స్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో తీసుకున్నారంట. ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటుండు, ఒక ఆయన కాంగ్రెస్ అంటుండు, ఒక ఆయన ఇంకా చెప్తా ఉండు. అన్న ఒకసారి విలువ అన్నని ఇట్లా చెప్తా ఉన్నాడు. అన్న ఒకసారి 1 minute దా. సో ఏమంటా ఉన్నారంటే, మీ ఒపీనియన్ కూడా ఇక్కడ ఈ సర్వే సంస్థలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ 3 సర్వే సంస్థల వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అని మీకు చెప్పినారు? ఎవరన్నా అడిగినారా? లేదండి. నేను అంటే మోస్ట్లీ తక్కువ బయట తిరగడం, బట్ వీళ్ళు ఎవరు కూడా నాకు అప్రోచ్ అవ్వడం ఏం జరగలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు. సో ఆయన కూడా ఇక్కడ ఇండిపెండెంట్ సార్ వాళ్ళ పార్టీ ఉందనుకుంటా, ఆ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. దాన్ని ఒకసారి రా. తెలంగాణ శ్యామ్ బిజీగా ప్రచారంలో మునిగి తేలుతా ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే. సో నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, ఇది పట్టుకున్నా. ఈ మూడు సర్వే సంస్థలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినారు. సో బీఆర్ఎస్ గెలుస్తాను, ఒక ఆయన కాంగ్రెస్ గెలుస్తాను, ఒక ఆయన లేదు టైట్ ఉంటుందని చెప్పి ఇంకొక ఆయన అంటా ఉన్నారు. నేను పబ్లిక్ అడుగుతా ఉన్నాను, ఇప్పటికీ ఒక 10 మంది ఒపీనియన్ తీసుకున్నా. సో ఈ 3 సర్వే సంస్థల వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదంట. సో అట్లీస్ట్ మీకు సంబంధించిన కొంతమంది ఉంటారు. ఈ 3 సర్వే సంస్థల వాళ్ళు లేకపోతే ఇలా టీం సభ్యులన్నా వచ్చి ఏమన్నా పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారంటనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే బ్రదర్, వాళ్ళు ఏ సంస్థలో ఏ సర్వేలో నాకైతే తెలియదు. ఈ సర్వేలు బొరువేలు ఇవన్నీ పైసలు ఇచ్చి చేయించుకునే సర్వేలు ఆ వ్యక్తులు కూడా నాకు ఎవరో తెలియదు. సరే, వాళ్ళు అంత పెద్ద మేధావులు అయితే ఎవరు గెలుస్తారు అనేది 14వ తారీఖు బయటపడుతుంది. నేను బలంగా చెప్తున్నా, ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్లో గెలిచి తెలంగాణ శ్యామ్ వీసీకే పార్టీ కుండ గుర్తు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నా. రాసి పెట్టుకోండి. ఆ సర్వేలన్నీ పిచ్చి సర్వేలు. ఈ సర్వే సంస్థలు అట్లీస్ట్ తెలంగాణ శ్యామ్ ప్రభావితం చూపించబోతున్న మాట కూడా చెప్పట్లే.
ఎందుకు చెప్పట్లేదు అని అంటే ఈ అన్ని అమ్ముడు పోయినాయి. ఇదొక పార్టీకి అమ్ముడు పోయింది, ఇదో పార్టీకి అమ్ముడు పోయిన ఆయన, ఈయనొక అమ్ముడు పోయిన ఆయన, వీళ్ళందరూ మేధావులు ఇక్కడికి వచ్చి సర్వే చేసిర్రు. అసలు ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుసా జూబ్లీహిల్స్ లో? ఏ కులాలు బతుకుతాయి? 6 నుంచి 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట వీళ్ళు. నేను చెప్తా, మోతీ నగరు, బోరాబండ, ఇంద్రానగరు, రహమత్ నగరు, ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ కాలనీ, అక్కడ ఉన్నటువంటి మన ఏమంటారు బస్తీ వెనక బోరాబండ వెనకాల ఉన్నటువంటి పర్వతి నగరు, జయశంకర్ కమ్యూనిటీ హాల్ నుంచి మొదలు పెడితే కార్మిక నగరు, ఇదంతా బస్సులలో ఏ వర్గాలు బ్రతుకుతారు, ఎక్కడి నుంచి వచ్చిన మా ఊరోళ్ళే 400 మంది ఉన్నారు ఇక్కడ. నాకు కూడా తెలియదు నేను వచ్చినాక. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగడం నా ధర్మం. వాళ్ళ గడప గడపకు పోయి ఎవరు ఉన్నారు వీళ్ళు మొహేజులో నేను 10 రోజుల నుంచి ఈయన తిరుగుతున్నా. వీళ్ళు అన్ని సర్వేలు చేసి వాళ్ళు గెలుస్తున్నారని మేము చెప్పాలా? పామోదలం అనుకున్న కేసీఆర్ పార్టీ గెలుస్తుందా? మార్వాడి జనతా పార్టీ గెలుస్తుందా? 2 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి గెలుస్తాడా? ఎట్లా గెలుస్తాడు? చేవేళ్ళను 3 పార్టీ నాయకులు ఉరికిచ్చి వీళ్ళని బస్సు యాక్సిడెంట్ కారణమైనందుకు. వీళ్ళ గెలిచేది రేవంత్ రెడ్డి. నిరుద్యోగులు మొత్తం నామినేషన్ వేసి రేవంత్ రెడ్డికి గెలిచారంగా ఎట్లా గెలుస్తారు బ్రదర్? నేనేమంటున్నా ఇప్పుడు సపోజ్ మీకు అర్థమైందా? నిరుద్యోగులు వేసిరా, వాళ్ళు ఏమంటారు? దండం పెట్టి మీకు దండం పెడతాం, ఎవరికైనా ఓటేనా రేవంత్ రెడ్డికి ఓటేయకండి. ఏం దాని ఉద్దేశం? నీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఓటేద్దాం రోడ్ ఎక్కిరు కదా. అది మన రైతులు. ఈ 3 సర్వే సంస్థలు నిన్న మొత్తం శాటిలైట్లో పేపర్లో అన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ ఒక సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పినప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆలోచిస్తారు, అరే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంట, గెలిచేటోనికే ఓటేద్దామన్న ఆలోచన కూడా పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఇంపాక్ట్ పడుతుంది కదా సర్వే. అదే బ్రదర్, ఒక అబద్ధాన్ని పదే పదే ఏమంటే ప్రచారం చేస్తే అది నిజమైపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు కదా, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? రకరకాల మాయ మాటలతోనే ఆట అని ఈట అని ఏదో రకరకాల మాటలు చెప్పి వ్యూవర్షిప్ను పెంచుకొని నిజంగా వస్తుందంట అని ఎక్కడో కరీంనగర్లోనైనా నిజంగా గెలుస్తుంది. ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చి తెలియదు కదా. ఈ 3 పార్టీ నాయకులు గల్లీలోకి వస్తే కొడతామంటారు. ఎవరో 5-10 ఇచ్చిన వాళ్ళు జెండాలు పట్టుకొని కాంగ్రెస్కు, బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి జిందాబాద్ కొడతారు తప్ప నిజంగా ప్రజల్లోకి వెళ్తే మాలాంటి వాళ్ళకు ఆదరణ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ షాము లాంటి వాళ్ళు కానీ ఇంకా నాలాంటి వాళ్ళకి చాలామంది ఎవరైతే 59 మంది క్యాండిడేట్స్ ఉన్నారో ఈ 3 పార్టీలు మినహాయిస్తే మిగతా క్యాండిడేట్స్లో మధ్యలోనే పోటీ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? నిజమైనటువంటి అభ్యర్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందు పంచి లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి ప్రలోభాలకు గురి చేసి కుల సంఘాల నాయకులను కొనుక్కొని అబద్ధాలను ప్రచారం చేసిన ఎట్లా గెలుస్తారు? గెలవరు కదా. గెలిచారు. భారీ కాన్వాయిలు పెట్టుకుంటారు, పైసలు ఇచ్చి పబ్లిక్ని పిలుచుకుంటా ఉన్నారు. సో మీతో ఒక 4-5 తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే 4-5 ఉన్నారు ఆయన వెనకాల కాన్వాయిలు వచ్చుంటాయి, కానీ మీకంటే ఎక్కువ కాన్వాయిలు ప్రధాన పార్టీలకు వస్తూ ఉన్నాయి కదా. అదే నేను ఏమంటానంటే నిశ్శబ్ద విప్లవం మాది. గద్దరన్న చెప్పినట్టు ఓట్ల విప్లవం మాది. మా ఏమంటారు అబ్దుల్ కలాం గారు అనుకోండి, సారీ నాకు ఆయన గుర్తురాట్లే, మహానుభావుడు దేశంలో 33 సార్లు పోటీ చేశాడు. ప్రయత్నాన్ని అంటే ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పోటీ చేశాడు. 34వ తర్వాత గెలిచాడు. నా పేరు గుర్తున్నట్లా నేను చెప్తా, ఎవరో ఉన్నారు సంథింగ్ బయట ఎక్కడో. నేనేమంటున్నా అంటే అంగు ఆర్భాటాలు, పెద్ద పెద్ద రథాలు, మైకులు, పాటలు, నైతిక విలువలు లేకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ఈ రోజు గెలిపిస్తారేమో ప్రజలు. కానీ వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, అది నైతిక విజయం కాదు. ప్రజల పట్ల వాళ్ళకు ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగత, వాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళు అలాగే ప్రచారం చేసుకుంటారు. అట్లా గెలవాలనుకుంటే అది ప్రజాస్వామ్యం అనబడదు. దాన్ని మార్చాలనే కదా బ్రదర్ మాలాంటి వాళ్ళు వచ్చింది. చర్చ ఏమైతే అంటే ఇంకా 2-3 రోజులు అయితే తెలంగాణ శ్యామ్ని ఏదో ఒక పార్టీ ఓట్లు గెలిచడానికి లేకపోతే మార్వాడి వ్యతిరేకంగా మీరు పోరాటం చేశారు కాబట్టి సో ఏదో ఒక పార్టీకి ఇబ్బందికరంగా ఉండాలని చెప్పి ఒక పార్టీ మా తెలంగాణ శ్యామ్ని నిలబెట్టాలని ప్రచారం జరుగుతుంది. మాది కూడా పార్టీనే కదా బ్రదర్, మాదేనా వీసీకే పార్టీ. మా సౌత్ ఇండియా హక్కుల కోసం, దక్షిణాది వాదం కోసం సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, సౌత్ బడ్జెట్ సౌత్కే కేటాయించాలని, మార్వాడి, గుజరాత్, రాజస్థానీ ఆధిపత్యం నశించాలని, ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా దక్షిణాది ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం మా నీళ్లు మాకని, మా నిధులు మాకని, మా నియామకాలు మాకని మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి ఉద్యోగస్తులు అందరూ సబ్బండ కులాలు జేఏసీకి ఏర్పడి ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మా రోడ్లలో చేతులు పెట్టడానికి కాదు కదా. ఆ కిషన్ రెడ్డికి ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు ఆయన? 10 ఏళ్ల నుంచి ఈ సెగ్మెంట్కి ఎంపీగా ఉన్నాడు. కురుకురా ప్యాకెట్లో 2000 రూపాయలు డ్రమ్ములు ఓపెన్ చేస్తాడు. మళ్ళీ ఓట్లు అడగ సిగ్గుండాలి కదా కిషన్ రెడ్డికి. 2 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఇంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటూ మళ్ళీ దీవించండి నవీన్ యాదవ్ అంటాడు. ఎట్లా దీవిస్తారు? నువ్వు ఇస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, రైతు రుణమాఫీ చేయాలి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, 2000 అనిపించి 4000 చేస్తాను, 4000 ఇవ్వాలి, ఇటువంటి ఇంకా చాలా హామీలు ఉన్నాయి. అవన్నీ చేయాలి కదా. ఇంకో పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. ఆ సారి ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి కనపడతాడు. వాళ్ళ కొడుకు వచ్చి నాకు ఓట్లు ఏమంటాడు, వాళ్ళ ఇంట్లోనే పంచాయతీలు. కాబట్టి ఈ పార్టీలన్నీ గుజరాత్ మార్వాడి జనతా పార్టీలు. మా పార్టీ ఒక్కటే పక్క తెలంగాణ ఏ విధంగా ఉందో మాది పక్క సౌత్ ఇండియా పార్టీ, తెలంగాణ పార్టీ. నాకే ఓటేస్తాను. ఏ పార్టీతో మీకు పోటీ?
మాకు పోటీ లేదు, మా పార్టీతో వాళ్ళకి పోటీ, వాళ్ళకి పోటీ మా పార్టీతో పోటీ, మాకు ప్రజలకు. ఓటుకు 5,000 6,000 ఇస్తారంట, మీరు అట్లీస్ట్ ఒక 1,000 రూపాయలు ఇవ్వాలి కదా మీ పార్టీ నుంచి. ఏమంటారు వాళ్ళనే ఏమంటున్నా, కాంశీరామ్ సార్ సిద్ధాంతం, ఒక 1,000 రూపాయలు కాకపోయినా మీరు రోజువారీ కూలి 500 ఇవ్వండి, మేము అందరం వస్తున్నాం, మాకు పూట భోజనం పెట్టండి. నిరుద్యోగులు ఎట్లయితే అడుక్కుంటున్నారో, రైతులు ఎట్లయితే, ఒక ముసలవ్వ ఎక్కడ RRRలో భూములు పైన ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చి ఆమెకు ఏలు ముద్రే అంటే అవమానించాలని కాదు కానీ, కొడక నేను రేవంత్ రెడ్డి ఓడిస్తానన్నది. ఎందుకు ఓడిస్తానది? ఆమె అంటే ఆమెకు నష్టం చేశాడు రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య పద్ధతిలో నా భూమిని అడిగితే నేను ఇచ్చేవాడిని, కొడుక బలవంతంగా లాక్కున్నాడు, నేను ఎట్ట బతకాలా, నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఎలా చదివేయాలని ఆమె వ్యతిరేకంగా చేసింది. సో పైసలు లేనోళ్ళు రాజకీయాలు చేయలేరు అనేటువంటిది ఏం లేదు. ప్రజలే పైసలు. గుమ్మడి నరసయ్య లాంటి వ్యక్తి 5 సార్లు వెళ్ళేందుకు ఎట్లా అయ్యాడన్నా? ఎమ్మెల్యేగా పైసలు కాలేదు కదా, కోట్ల రూపాయలు మంచి మాధ్యమం. మేము నోడిదే ఓ కోడిదే అంటున్నాం, మాకు ఇంత భూ పెట్టండి, నేను మంచినీళ్ళు పోయండి, మా ఏమంటారు మా ఫోన్ నెంబర్ ఇస్తాం, మీకు దోచినటువంటి 40 లక్షలు ఖర్చు పెట్టొచ్చు అంట ఎన్నికల కమిషన్ చెప్పింది. మా దగ్గర 4 లక్షలు కాదు 40,000 కూడా లేవు. అన్ని డివిజన్లు కంప్లీట్ అయినాయా అంటే తిరుగుతున్నామన్న, ఇంకా చాలా ఉన్నాయి, కవర్ చేసాం. పొద్దున రహమత్ నగర్ తిరిగాము, అంతకుముందు బోరబండ తిరిగాము, ఇందిరానగర్ తిరిగాము, కార్మిక నగర్ తిరిగాము, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇలా అంతా మోతీనగర్, బోరబండ ఇదంతా తిరుక్కుంటూ వస్తున్నాం. అటు జూబ్లీహిల్స్ అటు పోము మేము, జూబ్లీహిల్స్ పవన్ కళ్యాణ్ ఎవరెవరైతే సినిమా హీరోలు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోము, వాళ్ళ ఓట్లు కూడా మాకు వద్దు, వాళ్ళ ఓట్లు. తెలంగాణ శ్యామ్ చూడడానికి సింపుల్గా కనిపిస్తాడు సరే, ఎలక్షన్స్ కాబట్టి కాస్త ఖద్దరు బట్టలు వేసినట్టు. మార్వాడి గుజరాతీ జనతా షాపులలో కొనకండి, నేను వేసుకున్న బట్టలు మన ఏమో కేపీ యాదవ్ అన్న అని చెప్పేసి ఉంటాడు, దగ్గర ఉంటాడు చెప్తా, అది కూడా తెలవాలి. ఎందుకంటే తెలంగాణ ఇస్త్రీ బట్టలు వేసుకున్నానికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా మెల్ల ఏం బంగారం లేదు, నా చేతికి ఉంగరాలు లేవు, నా అకౌంట్లో బ్యాలెన్స్ లేవు. నేను వేసుకున్నటువంటి బట్టలు నిజంగా చెప్తున్నా, మన తెలంగాణ బిడ్డలందరికీ తెలియాలి. కేపీ యాదవ్ అన్న అని ఉంటాడు. తమ్ముడా, నువ్వు ప్రజల కోసం కొట్లాడుతున్నావు, నిస్వార్థంగా కొట్లాడుతున్నావు, నిజాయితీగా కొట్లాడుతున్నావు అని పిలిచి నాకు 4 జతలు ఏమంటారు బట్టలు ఇచ్చి, కొలతలు ఇచ్చి, కుటుకులు ఛార్జ్ కూడా ఆయన ఇచ్చి, డ్రై క్లీనింగ్ కూడా చేసి ఇచ్చాడు. మాకు బట్టలు కూడా ఏమంటారు ప్రజలే కొనిచ్చారు, భూ కూడా ప్రజలే పెట్టారు. బట్టలు ఏంటి ఇచ్చలే కానీ ఇప్పుడు 4-5 కాన్వాయిలు తిరగాలి, పెట్రోలు, భోజనము, ఇదంతా పైసలు ఎవరు ఇచ్చారు మరి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? కరపత్రాలు కన్నగొని, వాళ్ళ పేర్లు ఎట్లా చెప్తా బ్రదర్, నేను చెప్పడు. కరపత్రాలు కన్నగొని ఇచ్చాడు, రాజ్యాంగం అంజనా అని రాజ్యాంగం కొనిచ్చాడు. ఇంకో మహనీయులు ప్రేమించిన వాళ్ళు మహనీయుల ఫోటోలు తీసుకొచ్చారు. మమ్మల్ని ప్రేమించే వాళ్ళు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న వీళ్ళందరూ నిస్వార్థంగా బీసీకే పార్టీ కోసం, మహనీయుల ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు. వీళ్ళేం మందు తాగేటోళ్ళు కాదు, సాయంత్రం కాగానే వాళ్ళ పార్టీలాగా 1000-2000 తీసుకొని ప్రచారం చేసేటోళ్ళు కాదు. సిద్ధాంతం కోసం, భావజాలం కోసం, మహనీయుల ఆశయం కోసం పనిచేసేవాళ్ళు. మీరు అన్నట్టు బక్క ఉంటే కేసీఆర్ కూడా బక్కనే ఉన్నాడు, 50 కిలోలు ఉన్నాడు, ఆయనకంటే 2 కిలోలు ఎక్కువనే ఉన్నా. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, ఈ నియోజకవర్గం నేను ఎమ్మెల్యేని కాలేడా? అంతేనా కదా. ఒక లాగు బలం కావాలంటే ఫిజికల్, మనము ప్రజాస్వామ్యంలో గుద్దులే కావాలనుకుంటే మా అంజనా 10 మందిని కొడతాడు, కొట్టమని మా ఉద్దేశం. ఒకసారి అడుగుతున్నా, గెలుస్తురా? నా మీద నాకు నమ్మకం ఉంది బ్రదర్. నేనేమంటున్నా, మన పక్కా తెలంగాణ ఛానల్ నుంచి పక్కా నేనే గెలుస్తున్నా. గెలిచిన 14వ తారీఖు కదా రిజల్ట్, ఆ రోజు సాయంత్రం గెలిచిన తర్వాత నేను ఇస్తా. నా ఫోన్ నెంబర్ 9000806754. నేను కూడా ఏమని చెప్తున్నా అంటే, వీళ్ళు ఎవరు బ్రదర్ అసలు నాకు తెలియదు, వీళ్ళ దగ్గరికి వచ్చారా వాళ్ళది ఓనీలే కానీ నేనేం చెప్తున్నా, మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, తెలంగాణ శ్యామన్నకు ఓటేయమని చెప్పి కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాను. నేను ఏమంటాను బ్రదర్, వాళ్ళు ఎవరైనా కానీ నేను సీరియస్లీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి సిగ్గుండాలి కదా. చేవేళ్లలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఇక్కడ మంత్రులకు ఏం పని అండి? కాంగ్రెస్ మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇక్కడ ఏం పని? నిన్నగాక మొన్ననే కదా ఆంధ్రాలో ప్రమాదం జరిగింది, జాగ్రత్త పడాలి కదా. రేవంత్ రెడ్డి పోయే దారిలో బాంబ్ స్క్వాడ్ ఉంటుంది, గుంతలు ఉన్నాయా, పొక్కలు ఉన్నాయా, మనం చచ్చిపోయినాక మన బొంద మీద మట్టేస్తారు, కానీ బతికుండగా కంకరేసి సమాజ్ చేశారు కదా మీరు ప్రజల్ని. అక్కడ ఉన్నటువంటి ఎంపీ బీజేపీ ఆయన, అంతకుముందు చేసిన టీఆర్ఎస్ ఆమె, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. నీ ఇంటికి అట్లనే పోవాలి కదా. ఆయన చెప్తాడు పొన్నం ప్రభాకర్ ఏదో లారీ వచ్చి గుద్దుకున్నది, ఒక ఎమ్మెల్యే కారునో, ఎంపీ కారునో, మంత్రుల కారులో ఎందుకు గుద్దట్లేవు? లారీలు, సామాన్యులు తిరిగే బస్సులను ఎందుకు గుద్దుతున్నాయి? మా ప్రజల ప్రాణాలంటే మీకు అంత చులకన అయిపోయిందా? ఖబర్దార్, సచ్చిన తర్వాత సంతాపాలు ప్రకటించి 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తామంటే నేపాల్లో కనుక ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో ఆ విధంగా తిరగబడతారు తెలంగాణ ప్రజలు. మీరందరూ ప్రజలకు జీతగాళ్ళు, ప్రజాసేవకులు. ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయండి. డబ్బులు మంచి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. తెలంగాణ ప్రజల స్వభావం ఒక డిఫరెంట్ స్వభావం. అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి తెలంగాణ వాదులుగా మేము తెలంగాణ బిడ్డగా, తెలంగాణ శ్యామ్గా మేము ముందుకు వస్తున్నాను. కొండ గుర్తు 19వ నెంబర్ పైన 11వ తారీఖు ఓటేసి నన్ను గెలిపించండి, మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి. సెకండ్ బ్యాలెట్ ఓపెన్ చేయాలా? మీ నెంబర్ ఎగ్జాక్ట్లీ అన్న. ఒక బ్యాలెట్లో వచ్చేసి అంటే నమూనాలో, ఈవీఎం నమూనాలో 16 నెంబర్లు ఉంటాయి కదా, 16 ఉంటున్నాయి కదా. రెండో నమూనాలో 3వ ఫోటో నాది, 3వ ఫోటో. కాబట్టి కుండ గుర్తు పైన ఓటేసి
మా పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా మేము ముందుకు వస్తున్నాను. కుండ గుర్తు సెకండ్ రోలో 19వ నెంబర్ పగిడిపల్లి శ్యామ్ సన్ ఉంటుంది. SHYAM శ్యామ్, దాని వెనకాల SON సన్ అని ఉంటుంది. కాబట్టి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ. మీరు ఎవరైతే చూసిరా మీకు ఎవరైనా అడిగిరా? ఎవరు అడగలే కదా గీలైతే. థ్యాంక్ యూ. మీతో మాట్లాడి లోకలేనా? ఓటు ఇక్కడే ఉంది కదా? ఇక్కడే ఉందా? జర అక్కడ చూడు. ఇప్పటికి ఈ ముగ్గురు ఎవరైనా వచ్చి మీకు అడిగిరా ఎవరికి ఓటేస్తారు ఎవరు గెలుస్తారని అడిగిరా? ఎవరు అడగలే. ఈ 3 సర్వే సంస్థలు వీళ్ళు ఒక 6,000 నుంచి ఒక 7,000 మంది శాంపుల్స్ తీసుకున్నారంటే మీకు ఈ ముగ్గురిట్లలో ఎవరైనా ఒక్కరు వచ్చి అడిగిరా? ఎవరు అడగలే. లేకపోతే ఈ సర్వే సంస్థల పేరు పిల్ల టీంలు వచ్చి ఏమైనా అడిగినాయా? అడగలేదు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు వేవ్ ఎక్కువ అనిపిస్తుంది? బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? ఏమో అందరూ సమానంగానే తిరుగుతున్నారు. అందరూ బాగానే ఉంది. అది ఏదైతే తెలియదు. ఓకే, అంటే కొంచెం గాలి ఎక్కువ తక్కువ కనిపిస్తుంది కదా? అట్లా ఏం లేదు. ఇక్కడైతే అందరూ సమానంగానే తిరుగుతున్నారు. అందరూ బాగానే రెస్పాన్స్ ఉంది. ఓకే, మీరేమనుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? 10 ఏళ్ళ కేసీఆర్ పాలన, 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన, ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఎవరు గెలిస్తే అంటే ఇక వాళ్ళకి ఎవరికి విధానం అంటే వాళ్ళు గెలుస్తారు. ఏమో పైసలు ఎవరు ఎక్కిస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందా? అట్లా ఏముండదు. అంటే వ్యక్తిని బట్టి ఉంటుంది కదా. ఓకే, అట్లా గెలుస్తారు. వీళ్ళైతే రాలేగా? వీళ్ళు రాలే. మళ్ళీ ఒకసారి చూడు ఫోటోలు. రాలే. రైట్. ఓకే, దా పెద్దనా. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు జూబ్లీస్లో సర్వే చేసిరంట. 6,000-7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. తెలుగు నయత. సో నాకు హిందీ రాదుగా, మరి ఎట్లా ఇప్పుడు? हिंदी बोलो. मेरे को नहीं आता, हिंदी नहीं आता, तेलुगु आता. मेरे को हिंदी आता, तो हमको तेलुगु आता. मेरे को दोनों का अच्छे जोड़ है. मेरे को काम है. थैंक यू. वो खाने పెద్దనా ఎట్లా జరుగుతుంది ప్రచారం? अरे देखो साहब, तुम क्या बात कर रहे, हिंदी में बात करता हूँ मैं. ये इलेक्शन के टाइम पे अपने గోపీనాథ్ సాబ్ చంద్రబాబు నాయుడు సాబ్ ఉన్నప్పుడు ఆయన అప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 సంవత్సరాలు అక్కడ చేసిండు. మళ్ళా ఆంధ్ర తెలంగాణ కుట్టడైంది దానికి 10 సంవత్సరం. वो 10 साल, ये 5 साल, 15 साल बीच में ये 2 साल, 17 साल, 17.5 साल उन्होंने एमएलए के साथ रनिंग में थे. उनको आज तक कोई जिताया नहीं. और उन्होंने हमारे एरागढ़ डिवीज़न में, पूरे डिवीज़न में कितने कॉन्टेंसी है, पूरे एक डिवीज़न के सबको मदद करे, पानी का, इलेक्ट्रिक का, शादी मुबारक सबका. हाँ, उन्होंने बहुत अच्छा काम करे. लेकिन क्या हुआ मालूम है, तो उनके हस्बैंड इंतकाल हो गया. और उन्होंने क्या है कि अब उसके मिसेस क्या है कि इलेक्शन ठहर रहे. और उन्होंने 17.5 साल उन्होंने एमएलए के सरकार जीते. और कंपलसरी उन्होंने अभी भी उन्होंने एमएलए के सरकार जीतते. हम टीआरएस पार्टी के लोग हैं, हम कंपलसरी हम लोग क्या करते हैं, उनको वागंडी गोपीनाथ की मिसेस सुनीता मैडम को कंपलसरी जिताएंगे. और कंपलसरी जीतती उन्होंने, हारने का सवाल नहीं. ఈ ముగ్గురు సర్వే వాళ్ళు వచ్చారు ఎక్కడికి? ఈ ముగ్గురు చాణక్య సైదులు సర్వేనంట, కేకే సర్వేనంట. ఈ సర్వే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడిగిరా? వీళ్ళు మొక్కలు ఇప్పుడే చూస్తున్నాయి, కొత్త కొత్త మొక్కలు చూస్తున్నా నేను. ఈ క్యాన్వాసింగ్ ఒక నెల అయింది స్టార్ట్ అయ్యి, ఒక నెల అయిపోయింది. ఈ మొక్కలేమో ఇప్పుడు తెల్లగా అనిపిస్తుంది. వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చిరో మాకు తెలుసలేదు. మాకు మొత్తం గద్దర్ మొక్కలు ఉన్నాయి వీళ్ళకు. అసలు వీళ్ళు గెలిచారా? వీళ్ళ మొగాలే భయంకర మొగాలు ఉన్నాయి. ఏం ప్రజలకి ఏం సాయం చేస్తారు వీళ్ళు? వాళ్ళు పోటీ చేస్తలేరు, వాళ్ళు సర్వే చేసిరంట. ఇదేం గురించి సర్వే చేసిరు? ఎవరు గెలుస్తారని వాళ్ళకి అసలు బస్సుకే రాలే, వాళ్ళ ముఖాలే చూడలే మేము. ఎప్పుడు వచ్చిరు? టీఆర్ఎస్ కండువా వేసుకుని కుండ గుర్తు పట్టుకున్నాం. మరి ఇది నేను నాకు ఆడికెళ్ళి వచ్చినప్పుడు ఇది ఇచ్చిరు నాకు. ఇక ప్రేమగా పిలిచిరు, మాట్లాడి కూడా సరే ఒక మనిషిగా దగ్గర పోయినా ఇక మరదే ఇచ్చిన నేను. పైసలు మంచిగా వస్తున్నాయి. మరి పైసలు ఎందుకు ఇస్తారు? పైసలు నీ మీ మీద ఏ ఎమ్మెల్యే మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఓటేయి. పైసలు వాళ్ళు ఎందుకు ఇస్తారు మాకు? ఉప ఎన్నిక కాబట్టి అడుగుతారు కదా, పబ్లిక్ అడుగుతారు కదా. మేమేం అడతలే, ఎవరు పైసలు ఇస్తలేరు అంతే. కానీ కేసీఆర్ తప్పకుండా సునీత మేడం కంపల్సరీ వస్తుంది. అది 100% కరెక్ట్. ఆమెకి ఎవరు డిఫీట్ చేయలే. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక బ్రదర్ కూడా కలిసిండు. ఇక్కడేనా? ఈడేనా మీది? కరీంనగర్. ఓటు ఎక్కడ ఉంది? ఇక్కడ కరీంనగర్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? 8 years. ఇప్పుడు ఈ 3 సర్వే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు గెలుస్తున్నారు అని. ఎవరైనా వచ్చి మీకు నార్మల్ అని అడుగుతారు. సరే, తర్వాత మీరు చెప్పిన తర్వాత మాకు అవసరం లేదంటారు. అట్లీస్ట్ ఈ ముగ్గురిట్లో ఎవరైనా ఒకరు వచ్చి ఎవరు గెలుస్తారని అడిగినారు ఎవరన్నా మీకు? లేదు, ఎవరు అడగలేదు. ఎట్లా నడుస్తుంది ప్రచారం? ఎవరు ఎక్కువ తిరుగుతారు గట్టిగా? 2 పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్. అవునా?
ఎవరు గెలుస్తారు అంటారు సరే మీకు ఓటు ఇక్కడ లేనప్పటికీ కూడా మీరు అడుగుతుంటారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే బాగుంటుందని ఎవరు గెలుస్తారు అంటున్నారు నవీన్ అన్న అని అంటున్నారు. అంటున్నారా ఎందుకు నవీన్ అన్నంట అంటే లోకల్ లీడర్ కదా, లోకల్లో ఉంటాడు, ఎవరికి ఏ బాధ వచ్చినా వస్తాడు, ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తాడు కాబట్టి నవీన్ అన్న అంటారు. ఓకే థ్యాంక్ యూ. మీకు తెలుగు రాదన్నారు కదా, మరి రాదు అంటారు, తెలుగే కదా అది. తెలుగు రాదు నాకు. తెలుగులోనే మాట్లాడుతున్నావు కదనే. थोड़ा थोड़ा आता मैंने आता करते సార్ నేను చెప్పింది అడగ ఈ ముగ్గురు వచ్చిరా ఇటు ఇటు సైడ్ వచ్చి అడిగిర్రా ఎవరు గెలుస్తారు అది అని అడిగిరా ఈ ముగ్గురు? తెలుగు नहीं आता भाई मेरे को దా సో మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉండు ఒక 10 నిమిషాలు ఉండు. బ్రదర్ టీఆర్ఎస్ఏనా? టీఆర్ఎస్. ఇప్పుడు ఈ ముగ్గురు వచ్చి ఎవరు గెలుస్తారు పబ్లిక్ ఒపీనియన్ శాంపుల్స్ తీసుకున్నారంట. అంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వస్తున్నారు. ఏం చెప్తున్నా అంటే ఇది నేను అడిగిందని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు కాదు, సర్వేలు చేసారంట. కేకే చాణక్య అండ్ సైదులు సర్వే వీళ్ళు వచ్చి ఇలా టీం సభ్యులు వచ్చి అడిగిరా. ఒక్కరే సర్వే కూడా కాలేదు ఇక్కడ, మొత్తం కాంగ్రెస్కి చెప్తున్నా అది క్యాబుల్తే గోడి మీడియా మొత్తం సర్వే అది అబద్ధం వేస్తున్నారు. అదే ఒక్క పీపుల్ కూడా ఒక్క ఇంటి కూడా ఏదైనా సర్వే కాలేదు. మొత్తం సర్వే చేస్తే రైట్ సర్వేది బీఆర్ఎస్ ఉంది ఇక్కడ. మీరు గెలుస్తురా? ఎవరిదైనా అడుగు, నువ్వు చిన్న పీపుల్ చిన్న అబ్బాయి నుంచి పెద్ద మనిషి కూడా అడుగు, బీఆర్ఎస్ఏ చెప్తా. వీళ్ళు ముగ్గురు వచ్చి ఎవరైనా అడిగిరానా మీ దగ్గరికి ఎవరు గెలుస్తారు అది అని? అక్క నమస్తే. లేదా నేను ఎక్కడ ఈ ముగ్గురు అక్క ఈ ఫోటోలో చూడు, ఈ ముగ్గురు ఇట్లలో ఎవరైనా చెప్పిరా కేకే సర్వే సైదులు సర్వే చాణక్య సర్వే అని చెప్పి ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఎవరు గెలుస్తారు అడిగిరా? ఏం చెప్పలేదు, అడగలేదు. ఎట్లుంది గిరాకీ? ఇప్పుడు ఎలక్షన్స్ కదా, అడావిడి ఉంటుందా, గిరాకీ ఎక్కువనే అవుతుందా? లేదని పెద్ద మామూలే. ఇక్కడేనా మీది? ఆంధ్ర. ఓటు ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉందా? ఎవరు గెలుస్తారంటే ఇక్కడ బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ఏమో తెలియదండి మాకు. అడగాలి మీరు వచ్చినప్పుడు అడుగుతూ ఉండాలి. థ్యాంక్ యూ. ఈ సెలూన్ షాప్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అన్నా జర మన తెలుగు వాళ్ళు ఉన్నారా అన్నయ్య? హిందీ పూరా హిందీ తెలుగు నయాతా కిస్కు జర అర్థమవుతుందా తెలుగు ఏమన్నా మీకు మాట్లాడితే? అన్న ఇక్కడ 3 సర్వేలు చేసినారంట, కేకే అండ్ సైదులు చాణక్య. సో ఈ ముగ్గురు ఇక్కడికి వచ్చి ఎవరు గెలుస్తారు, ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందని ఎవరైనా వచ్చి అడిగినారన్న? నేను కూడా కొత్తగా నాకు ఎంత ఇట్లేదు ఐడియా లేదు. నాకు అంత లేదు. నార్మల్గా మీరు ఇక్కడ ఉంటే వాళ్ళ టీం సభ్యులు సర్వే చేసినట్టు 6,000-7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. నేను ఇక్కడ లేను, అసలు నాకు ఇంత ఐడియా లేదు. ఇక్కడ ఓటు అయితే ఇక్కడ ఉంది కదా? ఓటు ఇక్కడ కాదు, అది ఎక్కడన్నా ఇక్కడ డిఫెన్స్ ఆర్మీలో. ఓకే, ఆర్మీ. మీరు మాట్లాడవచ్చా ఎవరు గెలుస్తారు ఇట్లా చెప్పొచ్చా? నేను చెప్పండి చెప్పు. ఓకే థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఇది ఎవరో ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన చెప్పిండు వచ్చినారు అని చెప్తా ఉన్నారు. అక్క ఒక నిమిషం, నేను మీకు ఏమీ అడిగాను ఎందుకంటే మీరు రోడ్డు మీద షాప్ కాబట్టి. సో ఈ ముగ్గురు మిమ్మల్ని అడిగినా కదా, ఈ ముగ్గురు సర్వే చేసినారంట, 6 నుంచి 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. ఎవరైనా వచ్చి కేకే సర్వే సైదులు సర్వే చాణక్య సర్వే అని చెప్పి మీ దగ్గరికి వచ్చి వాళ్ళ టీం సభ్యులు ఎవరైనా వచ్చి అడిగినారా? ఎవరు రాలేదు. అంటే ఇప్పుడు మేమంటే ఇట్లా కెమెరా డైరెక్ట్ పెట్టుకొని అడుగుతూ ఉంటాం, వాళ్ళు డైరెక్ట్ ఇట్లా కూర్చొని వచ్చి అడుగుతూ ఉంటారు ఎవరు గెలుస్తారు, ఎవరు ఒక 10 క్వశ్చన్స్ అడిగినారంట. మీకు ఎవరైనా అట్లా 10 ప్రశ్నలు మిమ్మల్ని అడిగినారా? ఎవరన్నా అడగలేదండి. ఏం పని చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. ఎవరు గెలుస్తారంటే ఇక్కడ మరి 3 పార్టీలు తిరుగుతున్నాయి బాగా. ఏమో చెప్పలేము, అది మన చేతిలో ఏముంది, భగవంతుడు ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకే. అంతే. అంటే మీరు అనుకుంటారు కదా గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు? ఫలానా అని ఏమీ లేదు, ఎవరు గెలిచినా ఒకటే చేసేది. ఎవరి వృత్తి వాళ్ళు పాటిస్తారు. ఎవరు ఏది అనుకున్న పథకాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు గెలిస్తే, లేకపోతే లేదు. పైసలు బాగానే ఇస్తారంట కదా, పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు వాళ్ళకి ఇస్తారు, అట్లా ఏమైనా ఉంటుందా? పైసలు ఇవ్వట్లా, ఏమి ఇవ్వట్లా. సరే ఇప్పుడు ఉప ఎన్నిక కాబట్టి పైసలు 5 నుంచి 6,000 రూపాయలు ఇస్తారు, అంటే ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తారు, అట్లా ఏమైనా ఉంటుందా? ఏమి ఇవ్వట్లా అసలు. తెలుసా పోటీ ఎవరెవరు చేస్తారో తెలుసా మరి మీకు? ఎవరు చేస్తారు? కాంగ్రెస్, బీజేపీ, ఇంకెవరు? ఎవరు గట్టిగా ఎవరు తిరుగుతారు? ఏ గుర్తు తిరుగుతుంది? చెయ్యి గుర్తా తిరుగుతున్నారు, చేయి గుర్తు తిరుగుతుంది, కారు గుర్తులు తిరుగుతున్నారు, కమలం గుర్తులు తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన, ఎవరి పరిపాలన బాగుంది? నేనేం చెప్పలేనండి, ఎవరైనా ఒకటే, ఎవరు చేసేది ఏం లేదు, ఏదో చేసుకుంటే బతకటోళ్ళం అంతేనా? అంతే. థ్యాంక్ యూ అక్క. అక్కకి ఈ ముగ్గురిట్లలో ఎవరైనా వచ్చి ఈ ముగ్గురు చూడు మంచి చూడాలి, తెలీదు. తెలియదా? ఎవరు రాలేదా? ఎవరైనా వచ్చి ఒక 10 ప్రశ్నలు అడిగిరా ఎవరు గెలుస్తారు
అని ఎవరేం చెప్పలే. చెప్పాలా? ఎంత నడుస్తుంది రోజు? ఒక 1000-1500 పని చేస్తావా? ఎక్కడ 1000 రూపాయలు పని చేయకపోతే ఎట్లా మరి? ఎట్లా వెళ్తుంది? అందుకే ఖాళీ చేసేస్తున్నాం. రోజు వస్తురా అన్ని పార్టీ వాళ్ళు? మాకు ఓటేయండి, మాకు ఓటేయండి. వస్తారు. ఏం చెప్తున్నారు మరి? వేస్తా అంటారా? మేము ఏమని చెప్తారా? ఓటు ఉంది కాబట్టి ఎవరో ఒకరికి వేయాలి అంతే. ఎవరు గెలుస్తారంట? ఎవరు గెలుస్తారంట? ఏమో కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు. అంటారు అట్లా జనం అనుకుంటున్నారు. ఇప్పుడు మీ అమ్మలక్కలు ఇక్కడ పొద్దుకంగా కూర్చుంటారు, 10 మంది జమ అవుతారు కదా, ఎక్కువ మంది ఏమంటారు? కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. తెలుసా మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవరో మీకు తెలుసా? పోటీ చేసా ఎవరు? ఇది అతని పేరేంటి? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పోటీ చేశాడు. నవీన్ యాదవ్ పోటీ చేశాడు. తెలుసా? మంచోడేనా? మా ఏ బస్తీ అతను అతను మా చెక్ పోస్టే. మా చెక్ పోస్టే అతనిది. మంచోడేనా అంటున్నారు. రౌడీ అంటగా ఆయన మరి. రౌడీ ఎవరన్నారు రౌడీ అని? టీఆర్ఎస్ వాళ్ళు చెప్తలే రౌడీ ఆయన అంటారు. అవును, రౌడీ లేదు. మంచోడు. గీలైతే రాలేగా? రాలేదు. అబద్ధాలు ఆడతలేవుగా? మాట్లాడినా ఆల్రెడీ. అదే చూస్తున్నా. కాదా ఈ ముగ్గురు వచ్చి ఏమన్నా ఎవరు గెలుస్తారు అంటే మీరు ఇక్కడ ఓట్లేదన్న విషయం ఈ ముగ్గురు తెలియదే, కానీ నార్మల్ వచ్చి అడుగుతారు ఎవరు గెలుస్తారే అదే అని అడుగుతారు కదా. ఈ ముగ్గురిట్లో ఎవరైనా వచ్చి అడిగిరా మీకు? ముగ్గురు చాణక్య సర్వే, కేకే సర్వే, సైదులు సర్వే అంట. వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టిరు. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు అని చెప్తారు. ఎవరైనా వచ్చి అడిగిరా ఈ మా పలానా సంస్థ అని? వీళ్ళు ఏమో అడగలేదండి. వచ్చి అడగలేదా? పార్టీ వాళ్ళు వచ్చి అడుగుతురా మాకు ఓటేమని? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ అడుగుతారు. అందరు ఇళ్ళలో తిరుగుతూ ఉన్నారు కదా, అందరు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడైతే ఎక్కువ కాంగ్రెస్ వస్తుంది. నవీన్ యాదవ్ అంటారా కాంగ్రెస్ అంటారు? కాంగ్రెస్ అదే నవీన్ యాదవ్కే వేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఎందుకు ఆయనకి ఇస్తారంట? ఈ టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కాదు. సిట్టింగ్ సీటే, కానీ ఇది అప్పటి నుంచి సిట్టింగ్ సీటే ఉంది ఇక్కడ. ఈసారి మారుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అధికారం వీళ్ళదే ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళదే. ఇప్పుడు ఈ 2 పార్టీలు గట్టిగానే పైసలు ఇస్తాడు నేను ఓటుకు. మరి అడిట్ 3 పార్టీలు ఇస్తాను ఉన్నాయి. బీజేపీలో ఏమి ఇస్తారు? వాళ్ళ దగ్గరనే పైసలు ఉండేవి. ఉన్నా కానీ వాళ్ళు తీయరు. ఈ 2 గట్టిగా తీస్తాయి. ఇస్తాను ఏమన్నా. కానీ కాంగ్రెస్కే మొగ్గుంది. మరి ఈ సర్వేలు గిట్ల ఇచ్చినాయి కదా, టీఆర్ఎస్ గెలుస్తా అని చెప్తారు. ఏమో 55% అంట, బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్తారు. అట్లా పర్సంటేజ్ ఇస్తారు కానీ ఇవి వచ్చేది ఇదే అంతే. ఓకే. ఏదైనా మనదేనా షాపు? మీరు ఓటుకి వెళ్ళలేదా? సరే, ఓట్లే కూడా కిలోలను వచ్చి అడిగిరా మీకు? వాళ్ళ మీకు ఇబ్బంది అయితే షాపు. నమస్తేనే. ఈ ముగ్గురిట్లో ఎవరైనా వచ్చి అడిగిరా అన్న ఎవరు గెలుస్తారు ఇడా అని? ఒక 10 ప్రశ్నలు అడిగిరంట ఈ 3 సర్వే సంస్థలు. ఎవరు గెలుస్తారు సర్వే చేసిరంట. ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టిరు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరు ఇస్తా ఉన్నారు. ఎవరైనా వచ్చారా? ఎవరెవరు సరేనా? ఈయన కేకే సర్వేనంట, ఈయన సైదులు సర్వే, ఆయన చాణక్య సర్వేనంట. అంటే వీళ్ళు రాకపోతే కానీ వీళ్ళ టీం సభ్యులు వచ్చి సర్వే చేస్తారు. చేసిర 6000 శాంపుల్స్, అంటే 6000 మందిని కలిసిరంట, 7000 మందిని కలిసిరంట. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా వీళ్ళు? వీళ్ళు అయితే ఇది కేకే సర్వే ఒకసారి వచ్చారు, కానీ మా ఇక్కడ ఉంటారు కదా పెద్దవాళ్ళు, పెద్ద మనిషి వాళ్ళతో మాట్లాడారంట. ఇంకా మిగతా అంతే ఎవరు రాలేదు. ఇప్పుడు ఈ కేకే సర్వే అయినా మీకు అడిగిండా వచ్చి? ఎవరికి? మాకైతే అడగలేదు, వేరే వాళ్ళకి అడిగినంట. సో మీకు ఓటు ఇక్కడే ఉందని? నాకు ఓటు. ఎట్లుందన్న? అన్ని పార్టీలు గట్టి తిరుగుతారు. ఎవరు వేవ్ ఎక్కువ కనిపిస్తా ఉంది? వేవ్ అయితే సార్ ఇప్పుడు కాంగ్రెస్దే నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కంటెస్టెంట్ నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ కదా ఆయన, అందుకే చాలా మంది ఇక్కడ జుబ్లీహిల్స్ వాళ్ళు నవీన్ అన్నకే సపోర్ట్కి ముందుకు వచ్చారు. ఓకే. ఇప్పుడు మీకు ఎంఐఎం పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది. ఇప్పుడు మీరు ఎంఐఎం చెప్తే మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా, లేదంటే నవీన్ యాదవ్ కోసం నవీన్ యాదవ్ ఓటు అనుకుంటున్నారా? ఎట్లా అయితే ఏం లేదు, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి సెక్యులర్ పార్టీ, నేషనల్ పార్టీ. అయితే ఇప్పుడు ఇది మనం ధన్యవాదాలు చేయొచ్చు ఎంఐఎంకి, వాళ్ళు సపోర్ట్కి వచ్చారు కాంగ్రెస్కి. అదర్వైజ్ ముందు నుంచే అందరూ మైనార్టీ కానీ హిందూ ముస్లిమ్స్ ఎవరైనా కానీ కాంగ్రెస్కి ముందే సపోర్ట్ ఉంటారు. వాళ్ళే మనిషి నుంచి వాళ్ళే వేసుకుంటారు. ఇట్లా సపోర్ట్ గురించి సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు ఆయన చెప్తుండు 17% అంటే 17% మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ అంట. బీఆర్ఎస్ పార్టీ గెలుసని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. మీరేమో కాంగ్రెస్ పార్టీ గెలుసని మీరు అంటా ఉన్నారు. అంటే వీళ్ళు సర్వేలు చేసినట్ట చేయనట్ట ఏమనుకోవాలి? ఈయన సర్వే చేయలేడండి. ఎందుకంటే ఇప్పుడు జనాలకి 10 సంవత్సరం తర్వాత రేషన్ కార్డు వచ్చింది. ఆ పెద్దోళ్ళకి అడగండి మీరు, వాళ్ళు మీకు మంచిగా చెప్తారు. ఎందుకంటే రేషన్ కార్డు ఇబ్బంది ఎలా ఉంది మనుషులకి, ఆ ఇబ్బందితో ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా అందరికీ ఇచ్చారు రేషన్ కార్డు. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అందరికీ రాలేదు ఎలక్షన్. మళ్ళీ ఇది ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేస్తారంట.
ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ మంచోడు కాదు, రౌడీ షీటర్లు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ ఇట్లా మాట్లాడుతారు కదా. అలాంటి ఏం లేదు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తాను కదా. నవీన్ యాదవ్ రౌడీ అని ఎట్లా చెప్తారు మీరు? నవీన్ యాదవ్ గారు బి ఆర్కిటెక్ట్ చేశారు, మళ్ళీ ఆయనకి రౌడీ ఎట్లా చెప్తారు మీరు? ఇది ఏమంటే ఫాల్స్ ప్రొపగండా. ఎందుకంటే ఇప్పుడు ఓట్ తీసుకోవాలంటే ఏమైనా ఆపోజిషన్ వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు, ఏమైనా ఫాల్స్ ఎలిగేషన్ పెడతారు. కానీ మేము చిన్నప్పటి నుంచి చూసినప్పుడు అయితే ఇప్పటి వరకు అట్లా ఏం లేదు. ఆయన ఎప్పుడైనా సెక్యులర్ మనిషి, ఆయన హిందూ కానీ ముస్లిమ్స్ కానీ సిఖ్స్ కానీ అందరు ఫంక్షన్లో వస్తారు, అందరు ఫెస్టివల్లో జాయిన్ అవుతారు. ఎప్పుడైనా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సపోర్ట్కి ఉంటారు. పెన్షన్ కూడా లేకుంటే ఆయన తరఫు నుంచి చేస్తారు. ఇప్పుడు మేమే చూసిన మా బస్సు నుంచి 2 పిల్లలకి నవీన్ యాదవ్ ఇట్లా అడ్మిషన్ చేసి చదువు మొత్తం చూసుకుంటున్నారు. అయితే ఇది రౌడిజం ఇది వేస్ట్, ఇది ఫాల్స్ ప్రొపగండా. ఎందుకంటే ఇది వేరే ఏం దొరకపోతే ఇలాంటి ఏమైనా అలిగేషన్స్ పెడతారు వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఇది. బీఆర్ఎస్ పార్టీ కూడా కీలకంగానే అది గెలవాలి, ఖచ్చితంగా గెలిస్తే మళ్ళీ మన పార్టీ వేవ్ కనిపిస్తుందని అనుకుంటాను. ఓటుకి ఎంతో కొంత పైసలు 2 పార్టీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం, అట్లైనా పబ్లిక్ అట్లేమని ఆలోచిస్తారా? లేదు, పబ్లిక్కి అట్లా ఏం లేదు. ఇట్లా ఎవరైనా డబ్బులు ఇస్తే ఏం డబ్బులు ఇస్తారండి చెప్పండి. సరేనా, మీరంటే ఇప్పుడు పేదోళ్ళు గుడిసెలలో ఉంటే ఏమనుకుంటారు అంటే, ఒక ఆయన 5,000 ఒక ఆయన 3,000 ఇచ్చానుకో, 4 ఓట్లు ఉంటే 3 అటు 1 ఇటేసే అవకాశం ఉంటుంది. అరే ఎక్కువ పైసలు ఇచ్చిండు 2 ఓట్లు అట్లేదా, అట్లా ఆలోచిస్తారు కదా, అట్లా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాదు, ఎలక్షన్ ఇది నడిచి అందరికీ అర్థమైపోయింది. ఇది పార్టీల వాళ్ళు వచ్చి ఇట్లా డబ్బులు ఇస్తారు, కానీ ఎన్ని రోజులు నడుస్తుంది అది. ఏ పార్టీకి వాళ్ళు వేస్తారంటే వాళ్ళు మనకి 5 సంవత్సరం దాకా ఎవరికి ఏం సాయం ఉంటుంది అలాంటి ఆలోచించి పెట్టి వాళ్ళు ఓటేస్తారు. ఇది పైసల గురించి జనాలకి అర్థమైపోయింది. ఒక్కసారి ఇస్తారు, మళ్ళీ తర్వాత ఎవరు వస్తారు చూడరు కూడా. అయితే ఇప్పుడు ఏమంటే ఏ పార్టీ మనకి సాయం చేస్తున్నది? ఇప్పుడు రేషన్ కార్డు కావాల్సింది ఉంటుంది, మళ్ళీ ఇది ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, మరి మహిళలకి బస్సు ఫ్రీ ఉంది, సన్న బియ్యం ఉంది. ఆ పట్టి ప్రకారం వాళ్ళు చూసి ఓటేస్తారు, కానీ డబ్బులతోని ఎవరు వేయరు. ఇది ఉట్టిగా చెప్పుకుంటారు, వేసుకుంటారు, తీసుకుంటారు అంతే. సో నవీన్ అన్న గెలుస్తుందంటారు? తప్పకుండా నవీన్, ఎందుకంటే ఆయన ఇప్పుడు యంగ్ డైనామిక్ లీడర్ ఉంది. ఇంకోటి 3 సార్లు ఇది ఎలక్షన్ కోసం చేశారు పని. ఎలక్షన్ లేకుండా కూడా ఆయన అది ఎన్జిఓది ప్రకారంతో పెద్దవాళ్ళకి ఎప్పుడైనా గలీల్లో తిరిగిన వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళు ఆయనకి. ఈయన లోకల్ ఇక్కడ నుంచి జూబ్లీస్ మొత్తం ఆయనకి గుర్తుపెడతారు, బయట నుంచి ఏం రాలేదు. ఇప్పుడు ఇక్కడనే ఉండి సెకండ్ రన్నర్అప్ వచ్చింది, సెకండ్ టైం ఇండిపెండెంట్ ఉన్నప్పుడు రన్నర్అప్ వచ్చింది. థర్డ్ టైం మైనారిటీ కోసం మొత్తం హెల్ప్ చేశారు ఆయన అజరుద్దీన్కి. ఆయన మొత్తం రాత్రి పొద్దున చూడకుండా అజరుద్దీన్కి వచ్చారు, కానీ ఇట్లా ఏం చేయలేదు. అరే నాకు టికెట్ ఇవ్వకుండా అజరుద్దీన్కి ఇచ్చారు, కానీ అట్లా ఆలోచించిన రాలేదు. ఆయన కూడా ఉంటే కూడా హెల్ప్ చేసి తిరిగినాడు ఆయన అజర్తో. అన్న మీకు ఎవరైనా అడిగిరానా ఈ ముగ్గురు? మీ దగ్గరకు ఎవరైనా వచ్చి అడిగినారా? ఠీక్, థ్యాంక్ యూ. సో మరికొంతమంది ఉన్నారు టీ స్టాల్ దగ్గర. ఈవినింగ్ టైంలో చాలామంది ఛాయ్ తాగడానికి వస్తారు కదా. అన్న ఒక నిమిషమే, ఈ 3 సర్వే సంస్థలు సర్వే చేసినాయంట. సో ముగ్గురు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో కొద్ది సైడ్ ఇవ్వనా, ఇట్రా కెమెరా. హిందీ నయా था, తెలుగు आता నయా తెలుగు నయా था आपको? నీకు కూడా రాదా తెలుగు? కొద్దిగా వస్తుంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఇందులో చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు అంట సర్వే చేసినారంట, 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. ముగ్గురు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. సో కాంగ్రెస్ గెలుస్తాను ఒక ఆయన అంటుండు, బీఆర్ఎస్ పార్టీ అని ఒక ఆయన అంటా ఉండు. ఈ ముగ్గురిట్లలో ఎవరైనా వచ్చి మీకు అడిగిరా ఎవరు గెలుస్తారు అని? వీలైతే చూడలేదు నేను ఇప్పటివరకు. చూడలేదు. ఈ కేకే సర్వే, సైదులు సర్వే, చాణక్య సర్వే అని చెప్పి వాళ్ళ టీం సభ్యులు ఎవరైనా వచ్చి మీకు అడిగినారా? నాకైతే అడగలేదు. ఎవరు గెలుస్తారంట? ఎవరు గట్టిగా తిరుగుతురా? అందరు గట్టిగా తిరుగుతున్నాయి, ఎలక్షన్ ఉన్నది కదా. 3 పార్టీలు తిరుగుతున్నాయి గట్టిగా. బీజేపీ తక్కువనే తిరుగుతుందంట. వాళ్ళు కూడా వాళ్ళ గల్లి మీద గట్టిగా తిరుగుతున్నారు కదా. ఓకే, ఎవరు బయట పడతారు మరి? చెప్పలేము మనం, చెప్పలేము. మీరేమో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఎవరు గెలిస్తే మా పని మాకే ఉన్నది అంతే కదా. కానీ ఓటు అయితే మనం వేయాలి ఖచ్చితంగా కదా. చూసాం ఆ రోజే, ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ అన్న? ఇప్పుడు ముస్లిమ్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు అంటే ఎంఐఎం పార్టీ చెప్పిందంట కదా, ఏ మొత్తం మనం కాంగ్రెస్ పార్టీకి అని. ఏమో నా దగ్గర అయితే వినిపించలేదు ఇంకా. అట్లేముండదు. ఓకే
థ్యాంక్ యూ. ఓకే రైట్. మీ దగ్గరికి వచ్చారా? నమస్తే నమస్తే అన్న. సో ఈ 3 సర్వే సంస్థల వాళ్ళు సర్వే చేశారంట. 6,000 to 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. ముగ్గురు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినారు. కాంగ్రెస్ అని ఒక పార్టీ ఆయన, ఒక ఆయన బీఆర్ఎస్ అని ఇంకొక ఆయన అంటా ఉన్నారు. ఎవరన్నా మీ దగ్గరికి ఈ 3 సర్వే సంస్థలు చాణక్య, కేకే, సైదులు సర్వే ఇలా టీం సభ్యులు కానీ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఎవరు గెలుస్తారు 10 ప్రశ్నలు అడిగినారంట జూబ్లీస్లో. మీ దగ్గరికి ఎవరైనా వచ్చినారా? మా దగ్గరికి ఎవరు రాలేదన్న. రాలేదు. ఎవ్వరు రాలేదు, ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఫస్ట్ టైం మీరే మీ ఛానల్లో వచ్చారు, ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. అంతే. వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, మరి మేము ఒపీనియన్ తీసుకున్నాము, జెన్యున్ సర్వే, ఏ పార్టీకి సంబంధం లేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. నేనైతే ఏ పార్టీకి సంబంధం లేదు, నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. నేను సామాన్య ఓటర్ని. ఓకే, పార్టీతో సంబంధం లేదు. ఏం సంబంధం. ఇప్పుడు జెన్యున్గా మీరే చెప్తారు. చెప్పండి. బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అంటాడు, కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ అయినా నేనే గెలుస్తున్న మాట కూడా చెప్తా ఉన్నాడు. ఎట్లుంది, ఎవరు గట్టి తిరుగుతారు? 2 పార్టీలు కూడా గట్టిగా తిరుగుతున్నాయి. కాంగ్రెస్ తక్కువనేనా? బీజేపీ అసలు ఏం కనిపిస్తలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కనిపిస్తుంది. బీజేపీ లాస్ట్ టైం కూడా 25,000 ఓట్ బ్యాంక్ ఇక్కడ సంపాదించుకుంది. వాళ్ళు ఎందుకు సైలెంట్ అయినారు? ఏమైనా జరుగుతుందా అంతర్గతంగా? తెలియదన్న, మనకెట్లా తెలుస్తుందన్న, మీరు మళ్ళీ చెప్తారు. అంటే పబ్లిక్ అనుకుంటారు కదా, అరే మా ఓటు సైలెంట్ అయినా అంటే ఏదో జరగబోతుంది. ఇగో గాసిప్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా కళ్ళతో చూసి చెవులతో నిన్నదే మాట్లాడాలి. గాసిప్స్ అది కరెక్ట్ కాదండి. ఓకే, ఎవరు గెలవాలన్నా మీలాంటి వాళ్ళ మాట ఎక్కువ మంది వినే అవకాశం ఉంటుంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది? నేనైతే చదువుకున్నలాగా చెప్తున్నా. మేము రేవంత్ రెడ్డి వచ్చినాక 10 years ఉంటాడు అనుకున్నా రేవంత్ రెడ్డి, సేమ్ కేసీఆర్ లాగా. బట్ నాకు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తలేదు. 10 years ఉంటాడని అయితే అనిపించట్లేదు. వాళ్ళు ఎందుకో ఎక్కడో మిస్ మ్యాచ్ కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్లో కానీ పబ్లిక్తోని ఇంటరాక్షన్లో కానీ ఏదో ఒక మిస్ మ్యాచ్ అయితే కనిపిస్తుంది గవర్నమెంట్లో. అది ఒక్కటి కరెక్షన్ చేసుకుంటే బాగుంటుందని. అంటే కాంగ్రెస్ పార్టీ పైన కూడా వ్యతిరేకత వచ్చేసింది గ్రౌండ్ లెవెల్లో. మీ జెన్యున్గా మామూలు కామన్గా ఏంటంటే మేము ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే కాంగ్రెస్ మీద, ఎందుకంటే వాళ్ళ హామీలు అవన్నీ చూసి. బట్ అవన్నీ రీచ్ అయినట్టుగా మాకైతే ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ 6 గ్యారెంటీలు ఏమో కానీ 10 ఏళ్ళు విధ్వంసం చేసుకొని తీసుకుని లోపడైతే వేయాలి కదా, ఆ ప్రయత్నం మనం వేయాలి కదా కాంగ్రెస్ పార్టీ. చేసిరండి మీరు ఎప్పుడు చేసిరా? కాళేశ్వరం అంతా అవినీతి అన్నారు, కూలేశ్వరం అన్నారు. మరి ఏమైనా మీకు ఏమైనా ఒక్కరినన్నా ఏమైనా చేసినట్టుగా అనిపించిందా? అందరినీ లోపలేసాం 1 సంవత్సరం లోపు అన్నారు, రిపోర్ట్ అన్నారు. అదంతా జనాలంతా ఏదో మభ్యపెట్టడానికి చెప్పినట్టే అనిపించింది తప్ప అందులో ఏం చేసినట్టు ఏమైనా అనిపించిందండి మీకు? అవన్నీ చూసినట్టే, అందుకని ఎక్కడో ఏదో లోపం కనిపిస్తుందండి కాంగ్రెస్ గవర్నమెంట్లో. అదే ఇప్పుడు 2 పార్టీల పోటీ గట్టినే కనిపిస్తుంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా. చివరి నిమిషంలో ఎవరు బయటపడతారు? అంటే పైసా ఎక్కువ ఇస్తే అటు ఇటు తారుమారయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ ఇది హైదరాబాదు, ఇక్కడ ఎవరికో 500, 1000 రూపాయలు ఇస్తే ఓటేస్తారని అయితే నేను నమ్మను. బస్తీలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు కదా, అరే పలానోడు ఎక్కువ పైసలు ఇచ్చిండు వానికి ఒక ఓటు ఎక్కువ ఇద్దామని ఆలోచిస్తారు కదా. సార్ డబ్బులతో ఓట్లు కొనుక్కోవడం అనేది నేనైతే నమ్మనండి. ఎవరైతే మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓటేస్తారు. డబ్బులతో మేనేజ్ చేస్తారు అనేది భయంతో ఏదో పోలీసు వాళ్ళతో భయపట్టించి డబ్బులతో అనేది వాళ్ళ ముందు అంటారేమో నీకే ఓటేస్తాను తప్ప ఎవరికే లోపల ప్రేమ ఉన్న వాళ్ళకే వేస్తారండి. అదైతే నేను నమ్మనండి. మాట చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? వాళ్ళ వైఫ్ గెలిస్తే కొంచెం బెటర్ ఏమో అనుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లో అయినా ఆడబిడ్డలాగా కొంచెం ఒక సింపతి లాగా ఆలోచిస్తున్నా తప్ప ఈ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు వేరే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక హస్బెండ్ లేడు కదా, ఒక డిప్రెషన్ లాగా వెళ్ళి బయటకు వచ్చినట్టు ఉంటుంది. కొంచెం ఎవరు గెలిచినా పబ్లిక్ వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు, సింపుల్గా రాబోయే ఎలక్షన్లో చూసుకుంటే సరిపోతుంది. నా ఒపీనియన్ ఏంటంటే అండి, ఈమె గెలవడం వల్ల రేవంత్ రెడ్డి మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండేనో అవి రీచ్ అవుతలేడు. దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. ఈమె గెలిస్తే ఏంటంటే ఈ 2 సంవత్సరాలన్నా పబ్లిక్ ఏదైనా అరే మనకి దెబ్బ తగులుతుంది మంచి ఏపోతుంది అనేది ఒక ఫీలింగ్ వస్తుందని, ఒక మేల్కొల్పు వస్తుందని నా ఫీలింగ్, అంతే తప్ప నాకేం రేవంత్ రెడ్డి మీద కోపంతో కాదండి. ఓకే అన్నా, తెలుగు వస్తుందా మీకు? వీళ్ళు సర్వే చేసిరంట అన్న, ముగ్గురు చాణక్య, కేకే, సైదులు సర్వే, ముగ్గురు సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ముగ్గురు అంటన్నా ఇలా టీంలు అంట ఒక 6,000, 7,000 శాంపుల్ తీసుకురంట జూబ్లీహిల్స్లో. ఒక ఆయన కాంగ్రెస్ అంటుండు, ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటుండు. ఈ సర్వే సంస్థల పేరు చెప్పి మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా 10 ప్రశ్నలు ఎవరన్నా అడిగిరా? లేదు. ఈ ముగ్గురు రాలే. నేను ఈయన వచ్చిన ఆయన ఎవరైనా పేరు తెలియదు. వీళ్ళు తిరగలేదంట, ఇలా టీం తిరిగిందంట, తెలియదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ గెలుస్తాను కొంత ఆయన, ఒక ఆయన అంటుండు, కాంగ్రెస్ అని ఒక ఆయన అంటుండు. ఎవరు గెలుస్తారు మరి, ఎవరు బయటపడతారు? ఇక్కడ యూత్ అంటే ఓన్లీ కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు? ఇప్పుడు సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ పార్టీ కదా, ఇక్కడ సిట్టింగ్ సీట్ కదా బీఆర్ఎస్. సిట్టింగ్స్ కాదు, ఇది ఏం చెప్తాం మనం, ఇప్పుడు
గవర్నమెంట్ ఎవరిది గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసి మనం ఏది హక్కు ఉంటుంది అది తీసుకోవాలి, అది మాది నిర్ణయం. ఓకే, ఇప్పుడు ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వాళ్ళకి పోయేది ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచినా వచ్చేది ఏం లేదు. ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటుంది, అందుకోసం వాళ్ళ ఇచ్చా అది ఉంది. ఓకే, సో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. ఓకే, ఎట్లా మరి పైసలు కొద్దిగా ఎక్కువ ఇస్తే అటు ఇటు ఏమైనా తారుమారు అవుతుందా, ఓటుకు పైసలు ఎక్కువ ఇస్తే అట్లా ఏమైనా మారుతుందా? అవసరం లేదు సార్ మనకి. అవసరం లేదు, మనకి జస్ట్ మాకు ఏం హక్కు కావాలి అది మేము డిమాండ్ చేస్తా, అది తీసుకుంటా. వస్తాం. సార్ మీ దగ్గరికి ఏమైనా వచ్చిరా? ఇవ్వాలి రాలేదు మీ దగ్గరికి? రాలేదు. ఓకే సార్, ఒక 1 minute అన్న. ఈ 3 సర్వే సంస్థలు 1 week సర్వే చేసినారంట జూబ్లీస్లో. సో 6,000 నుంచి 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? వీళ్ళు కానీ వీళ్ళ టీం సభ్యులు కానీ ఎవరైనా వచ్చి చేశారు? రాలేదు ఎవరు రాలేదు. సో వీళ్ళు ఏమంటారు? ఒక ఆయన కాంగ్రెస్ అంటుండు, ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటుండు. మీరేమంటారు, ఎవరు గెలుస్తారు? ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఎక్కడ మీది? నల్గొండ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము రిలేషన్ వాళ్ళకి. వీళ్ళు ఎలక్షన్లు అవుతున్నాయి తెలుసా మీకు? అవుతున్నాయి కదా. ఏమంటారు మీ చుట్టాలు రేడా? ఏమంటారు మీ చుట్టాలు, ఎవరు గెలుస్తారంటారు? కాంగ్రెస్ గెలుస్తారు. కాంగ్రెస్. ఎందుకంట కాంగ్రెస్? ఎందుకంట? ఎక్కువగా సన్న బియ్యం ఇస్తుంది, సన్న బియ్యం, ఫ్రీ కరెంటు, బస్సు. ఎన్ని ఓట్లున్నాయి మీ చుట్టాలు? ఏడా 10 ఉన్నాయి. 10 కాంగ్రెస్ అయినా అటు ఇటా? మొత్తం వన్ సైడా? ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన 5,000 ఇస్తాడు, కాంగ్రెస్ ఆయన 5,000 ఇస్తాడు. అటు 5 ఇటు 5 వేయాలి, పైసలు తీసుకుంటాం కదా. తీసుకోమే పైసలు. నల్గొండ అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వస్తుండా? వెంకరెడ్డి ఇక్కడ ప్రచారానికి అప్పుడప్పుడు ఆగమాగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? అంతే, ఓపెన్ మాట్లాడతాడు, దాచుకోకుండా. గెలుస్తుందా కాంగ్రెస్? పక్కా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మోతీనగర్ ఏజీ కాలనీ జంక్షన్ దగ్గర ఉన్నాం, ఎర్రగడ్డ డివిజన్ సంబంధించి. సో దాదాపు ఒక 50 మందికి నేను కలిసే ప్రయత్నం చేసిన. సో ఒకరో ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ అంటే కొద్దిగా పర్సంటేజ్ ఎక్కించింది కాబట్టి వాళ్ళ టీం సభ్యుడు లేకపోతే ఆయన వచ్చాడని చెప్తాడు. ఈ ముగ్గురు ఎట్టి పరిస్థితులలో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తిరిగే అవకాశం ఉండదు. ఇలా టీంలు ఇక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది. ఓ 10 మందినో 20 మందినో పెట్టి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని శాంపుల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అధినేతలు ఎప్పుడు కూడా గ్రౌండ్లో తిరిగే అవకాశం ఉండదు. సో ఒక్కరో ఇద్దరు అన్నట్టున్నారు, వచ్చినారు అన్నమాట వాళ్ళు చెప్తారు. అది కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఎందుకు వచ్చినంటే, ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇక్కడ ఇబ్బంది పెడితే ఈ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు అరే గెలిచేటోళ్ళకే ఓటేద్దామని చెప్పి అట్ట కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో నిజంగా ఈ సర్వే సంస్థలు వచ్చిర్రా రాలేదా, లేకపోతే కావాలనే కొన్ని పార్టీలకు వీళ్ళు ఎడ్జ్ చూపించే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో ఇటు వచ్చిన. సో మరి కాసేపట్లో ఇంకొక ఏరియాకి వెళ్దాం. సో ఇది ఎర్రగడ్డ డివిజన్ సంబంధించి. సో ఇంకో డివిజన్కి వెళ్ళి కూడా ఆ డివిజన్లో ఈ 3 సర్వే సంస్థలు ఏమన్నా తిరిగినాయా వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.